Good morning, sir. Hi friends, good morning. గుడ్ మార్నింగ్ Good morning, sir. మార్నింగ్ అండి. సరే అందరూ నీటిలో ఉండాలండి. Good morning, sir. మార్నింగ్ అండి. రైట్ సార్, అయితే ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఐ హోప్ మీ అందరికి నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నానండి. అయితే నిన్న మనం డాకర్లో కొన్ని చూసామండి. అసైన్మెంట్ ఏంటంటే జేరా బిట్ బకెట్ CentOS ఇమేజెస్ ని డాకర్లోకి తీసుకొచ్చి దాన్ని కూడా సెటప్ చేస్తారా? అసైన్మెంట్ సేమ్ దానికి లాగానే. Yes, sir. Yes sir, no. Yes, sir. Yes, sir. ఎందుకంటే మీరు కూడా కొంచెం బ్యాక్ ఎండ్ నుంచి చేసుకుంటా రావాలి సార్. ఈ రోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ పేరు ఏంటంటే షెల్ ప్రోగ్రామింగ్ అండి. ఎప్పుడైనా విన్నారా వర్డ్ షెల్ ప్రోగ్రామింగ్? Yes, sir. Linux లో ఉంటుంది. వెరీ గుడ్, సూపర్. ఎవరైనా విన్నారా? గణేష్ విన్నావా? అక్రమ్ విన్నావా? ఎప్పుడన్నా ఏముంటది? ఒక సింగిల్ వర్డ్ లో చెప్పు గణేష్. సార్, లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ అనేది ఇది ఒక ఆటోమేషన్ సార్. బేసికల్లీ మనం రిపీటెడ్ గా ఏవైతే టాస్క్లు చేస్తుంటామో వాటిని జస్ట్ మన లోకల్లో పెట్టుకొని రన్ జస్ట్ ఫైల్ నేమ్స్ అవి ఇవి మార్చుకొని ఆటోమేషన్ చేసుకొని పనిని తేలిక చేసుకోవడానికి షెల్ స్క్రిప్టింగ్ అనేది యూస్ చేస్తారు సార్. ఎగ్జాక్ట్లీ సేమ్ సార్. మనం జీరా యూఐలో ఆటోమేషన్ రూల్స్ ఎలా రాస్తామో, ఒక ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేయగానే అప్డేట్ అవ్వాలి, నోటిఫికేషన్స్ వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. గుర్తుందా? Yes, sir. అదేంటిది మామూలుగా జనరల్ గా మనకి యూఐలో మన కళ్ళ ముందు కనపడుతుంది, రాసేస్తాం. ఇది కూడా ఏంటంటే ఒకసారి సెర్చ్ చేసామంటే దీని ద్వారా మనం జీరాని స్టార్ట్ చేయొచ్చు, క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ అప్డేట్ చేసుకోవచ్చు, ఓకే, లాగ్ రొటేటర్స్ అప్డేట్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు సార్ వయా షెల్ స్క్రిప్టింగ్ ద్వారా. ఇంత డెప్త్ గా వెళ్ళిపోయి మీరు డెవలపర్లు ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారండి. యాజ్ ఏ అడ్మిన్ గా నీకు జీరాలో సరిపడే విధంగా మనం షెల్ ప్రోగ్రామ్ మాట్లాడుకుంటాం. ఈ షెల్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఆటోమేషన్ సెటప్ లాగా, అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్ లెవెల్ సెటప్ లాగా ఉంటుంది సార్. ఇది యూఐ లెవెల్లోనేమో మన జనరల్ ఆటోమేషన్ రూల్, గ్రూవీ స్క్రిప్టింగ్ ఇవి వస్తాయండి, రెస్ట్ ఏపీఐస్. ఇక్కడికి వచ్చేపాటికి ఆటోమేటిక్ గా సర్టన్ యాక్టివిటీ పలానా టైంలో షెడ్యూలర్స్ ని అన్నిటిని మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకుంటారు సార్. ఈ ఎలా వాడతారో బేసిక్ గా సింపుల్ గా ప్రోగ్రామ్స్ అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది సార్. ఓకే సార్, షెల్ స్క్రిప్టింగ్ లైనక్స్ లో ఓకేనా, టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయండి. ఇక్కడ కూడా మనకు ప్రాజెక్ట్స్ ఎలా టైప్స్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఏముంటాయి సార్? ఎస్హెచ్ అని, కేఎస్హెచ్ అని, సిఎస్హెచ్ అని, బిఏఎస్హెచ్ అని, ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ షెల్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి సార్. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి. అర్థమవుతుందండి మీ అందరికీ? ఎస్హెచ్ అంటే షెల్ ప్రోగ్రామింగ్ అండి, కేఎస్హెచ్ అంటారు, సిఎస్హెచ్ అంటారు, బిఎస్హెచ్ సార్. వీటిల్లో ఏది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను? ఆల్వేస్ నువ్వు వాడేది ఏంటో తెలుసా? ఇది వాడతావు సార్. ఆల్వేస్ ఎస్హెచ్ వాడుకుంటాం సార్ 100%. ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మనకి స్క్రమ్, కాన్వాన్, బేసిక్, బిజినెస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో అలా ఒక టైపులు బేస్ చేసుకుని నాకు ఒక షెల్ ప్రోగ్రామింగ్ క్రియేట్ చేసి పెట్టవా, ఈ షెల్ వాడి అంటారు సార్. ఓకే, యూజ్ చేసుకుని మనం సెట్ చేస్తాం సార్. వాళ్ళు ఏది చెప్పినా చెప్పకపోయినా దిస్ షెల్ ఈస్ వర్కింగ్. ఎస్హెచ్ ఈజ్ ఏ
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షెల్. ఈ షెల్ నే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం సార్. ఫైల్ పేర్స్ ఉంటాయండి. మనకు ఫైల్ పేర్స్ లో విండోస్ లోనైతేనేమో .exe అని, .zip అని ఇలా రకాలు కనపడతాయి. గుర్తుందా? సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్ లాగా. ఇక్కడ కూడా ఏంటంటే జనరల్ గా మనకి ఇది నాకు సాఫ్ట్వేర్ ఫైలా, లేకపోతే ఇది షెల్ ప్రోగ్రామింగ్ ఫైలా, నార్మల్ ఫైలా నేను ఎలా తెలుసుకుంటాను సార్ అంటే ఏముంటది సార్ ఎక్స్టెన్షన్ .sh. .sh అని 100% ఎక్స్టెన్షన్ ఉంటుంది సార్. ఆ ఎక్స్టెన్షన్ ఉంటేనే అది తీసుకుంటుంది, లేకపోతే అది కన్సిడర్ చేయదు. అది షెల్ ప్రోగ్రామింగ్ కింద కన్సిడర్ చెయ్యదు. అర్థమవుతుందా బాబు మీ అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఈ షెల్ ప్రోగ్రామింగ్ ని బేసిక్ గా ఎలా రాస్తానో ఏంటో అనేది మీ అందరికి చూపిస్తాను సార్. ఇది బేసిక్ షెల్ ప్రోగ్రామింగ్. దాని లైనెక్స్ లో ఓపెన్ చేసి ఎలా రాస్తాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ థియరీ అర్థం చేసుకోండి సార్. దీంట్లో అసలు నీ దగ్గర స్పెసిఫిక్ గా నీ కంప్యూటర్ లో SH ఉందా లేదా అని తెలుసుకోవడానికి కమాండ్ ఏంటి సార్? విచ్ ఎస్హెచ్. విచ్ SH. BASH ఉందా లేదా అని తెలుసుకోవడానికి విచ్ బ్యాష్. విచ్ బ్యాష్. ఇలా ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాడే కమాండ్లు ఇవి. ఉందనుకో ఆన్సర్ ఎలా వస్తుంది? bin/CSH, bin/BASH, bin/KSH అని ఇలా మనకి ఆన్సర్ వస్తుంది సార్. అక్కడ కానీ నువ్వు ఇచ్చి SH అని కొట్టంగానే కమాండ్ నాట్ ఫౌండ్ అనో నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చిందంటే నీ కంప్యూటర్ లో ఈ షెల్ లేదని అర్థం. అర్థమైందా? అప్పుడు నువ్వు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయమని రాశాను ఇక్కడ నీకు నేను? YUM ఇన్స్టాల్ SH-Y. లేకపోతేనే చెయ్యాలి, ఉంటే చెయ్యొద్దు. అర్థమైందా? మీకు ఉంది అనుకో ఈ విధంగా వస్తుంది సార్ రిజల్ట్స్. ఏ విధంగా? బిన్ అనేది ఏంటంటే అదొక ఫోల్డర్ అండి. ఆ ఫోల్డర్ లో సాఫ్ట్వేర్ ని స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటది? బిన్ లోనే ఉంటది. అర్థమవుతుందండి మీ అందరికి? ఎస్ ఆర్ నో? YUM ఇన్స్టాల్ SH-Y, YUM ఇన్స్టాల్ KSH-Y. ఫస్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఉంది అంటేనేమో ఓకే, లేకపోతే ఈ కమాండ్ లో వీటిలో ఏదో కమాండ్ వాడుకుని YUM ఇన్స్టాల్ అని వాడుకుని చక్కగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందని అన్న? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకేనా? దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో కూడా చూపిస్తాను సార్. ఇలా ఈ విధంగా ఏంటంటే మనకు నచ్చిన విధంగా ఒక శాంపుల్ ప్రోగ్రామ్స్ రాసి మీకు ఎలా వర్క్ అవుతుందో ఏంటో మొత్తం చూపిస్తాను సార్. ఓకేనా? క్లోజ్ చేసుకుందాం. దీనిలో కూడా కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్ అని 2 వాడుకుంటాం సార్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసి డేటాను రాయాలి కదా. డేటాను రాయాలంటేనేమో ఇన్సర్ట్ మోడ్, కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటేనేమో కమాండ్ మోడ్ లో చేస్తాం సార్. మీ అందరికి తెలిసిందే సార్. ఇదిగోండి సార్, ఇది ఒకటి ఇంపార్టెంట్ సార్. సింటాక్స్ అనమాట. యాజ్ !bin/sh. /bin/sh అంటే SH అనే సాఫ్ట్వేర్ ఈ బిన్ అనే ఫోల్డర్ లో ఉంది అని అర్థం సార్. సింటాక్స్ ఏంటంటే యాష్ అంటే కామెంట్, ఎక్స్క్లమేట్రిక్ అంటే ఇంక్లూడ్ అని వస్తుంది మీనింగ్. ఇది SH, ఇది ఇంపార్టెంట్ సార్. మీరు ఇన్ఫోసిస్ కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే AMD క్లయింట్ లో కంపల్సరీగా ఈ స్టెప్ అడుగుతాడు సార్. ఏదైనా ఒక షెల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు రాసే కమాండ్ ఏంటి అంటాడు సార్. ఈ కమాండ్ అని చెప్పాలి సార్ మీరు. ఏ కమాండ్? /ఎక్స్క్లమేట్రిక్ bin/sh అయినా, bin/BASH అయినా, bin/CSH అయినా, bin/KSH అయినా అని ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ వాళ్ళకి. వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా? ఒక షెల్ ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత ఎలా రన్ చేయాలి, ఎలా వాడుకోవాలి అనేది మొత్తం మనం స్టెప్ బై స్టెప్ చూద్దామా? ఎస్ సార్. సార్ రైట్ సార్. ఫస్ట్ నేను నా VMware స్టార్ట్ చేసుకుంటాను సార్. మీ బ్యాచ్ లో 12 o'clock అక్రమ్కి ఉందండి, 2 o'clock రాముకు ఉంది. బాబు అక్రమ్, నీకు చెప్పాను కదా నేను కోడ్ జనరేట్ చేయడం ఎలా ఇవ్వాలనేది. ఓకేనా? అలా కోడ్ జనరేట్ చేసి సార్ చెప్తా ఉంటారు. నువ్వు చెప్పటమా నేనా అనేది చెప్తాను సార్. నువ్వు మాక్సిమం 12 గంటలకి నాకు వేరే వాళ్ళకు ఉందండి, అది నేను తీసుకున్నా. సార్కి నువ్వు ఫోన్ చేస్తావు. బాబు రామ్, నువ్వు దగ్గర కూడా కోడ్ జనరేట్ చేయడం తెలుసు కదా నీకు కూడా రిమోట్ గా? తెలుసు సార్. ఆ రిమోట్ నెంబర్ సార్కి చెప్తే, ఎందుకంటే నాకు 1:30 నుంచి 2:30 వరకు వేరే వాళ్ళకు ఉంది, నీది 2 కాబట్టి సార్ ఆ టైంలో ఫ్రీగా ఉంటారని సార్కి షెడ్యూల్ చేశాను. ఓకే మీరు సార్. కొంచెం
ఆ టైంకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు సార్కి ఫోన్ చేసి మీరు ఆ కోడ్ చెప్తే చాలు సార్. చక్కగా సార్తో పాటు మీరు ప్యారలల్గా మాట్లాడుకుంటా ముందుకెళ్ళిపోవాలి సార్. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, ఓకేనా? ఎందుకంటే ఓకే సార్ సార్. చెప్పినాక మీరు మాట్లాడతాం అలాంటివి కాదండి. ఇలాగ నాతో పాటే హాయ్ రామ్, ఐ హావ్ ఓవరాల్ 6+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీరా, కాన్ఫిడెన్స్ అట్లా చెప్తా ఉన్నారనుకో, నువ్వు కూడా ఆయనతో పాటు చెప్పేయాలి. ఓకే. అంతేగాని నేను ఇని చెప్తానంటే ఆళ్ళు పడేస్తారు సార్. ఎవరో చెప్తున్నారు, ఈయన చెప్తున్నాడు అన్న కాన్సెప్ట్ వచ్చేస్తదండి. ప్లీజ్ ఓకే దయచేసి సార్. మీరేంటంటే ఎప్పుడూ కూడా అలా చేయమాకండి సార్ ప్లీజ్. ఓకే. మీరు ప్యారలల్‌గా, ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మట్టికి యుటిలైజ్ చేసుకోండి సార్. ఎందుకంటే చాలా ఇప్పుడు లే ఆఫ్‌లు ఎక్కువ జరుగుతున్నాయి సార్. నోటీసులు కూడా వస్తున్నాయండి. ఇవి ఎంత పెద్ద కంపెనీలో ఉన్నా సరే లే ఆఫ్స్ ఎక్కువ నడుస్తున్నాయి సార్. లే ఆఫ్ వస్తంతో తీసేయటం జరుగుతుంది సార్ కంపెనీల్లో. ఓకే సార్. వచ్చే అవకాశం పోగొట్టుకోవద్దు. చాలా మంది మీ దానిలో నాకింకా అప్లైలు చేస్తే ఎవరు కనపడతలేదు సార్. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్. ఎవరు అప్లై చేయట్లేదు సార్. మీరు అప్లై చేయకపోతే నేనేమన్నా చేయగలనా? అవునా అండి? మీరు అప్లై చేయటం లేదు సార్. నేననేది ఏంటంటే మీరు అప్లై చేయండి. మీ జాబ్‌లో అప్లై ఆటోమేటిక్‌గా ముంబై లొకేషను, గుర్గాన్ ఇలా పెట్టుకుంటేనే వస్తాయి సార్. హైదరాబాద్ లొకేషన్ కంటే రావు. ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కష్టమైపోద్ది సార్. ఎవరికో ఒకళ్ళకి వస్తా ఉంటాయి సార్. అది నేను కూడా చెప్పలేను సార్. దట్ మీరు ఆఫీస్‌కెళ్ళి పని చేయాలి సార్. నౌ ఏ డేస్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ మొత్తం స్టాప్ చేసేస్తున్నారు సార్. కొన్ని కంపెనీలు రన్ అవుతున్నాయి. ఆ కంపెనీల్లో మీరు ఆ కంపెనీలకొచ్చేసరికి ఇమ్మీడియేట్‌లీగా రిక్వైర్మెంట్‌ని బట్టి ఫేస్ టు ఫేస్‌లు కూడా అడుగుతున్నారు సార్. ఇప్పుడు క్యారియర్ అనే కంపెనీ ఉందండి. ఆ కంపెనీ కంపల్సరీగా ఫేస్ టు ఫేస్ ఎళ్ళాల్సిందే. టెక్ మహీంద్రా క్లయింటు, పర్మనెంట్ ఏమో టెక్ మహీంద్రాకి, క్యారియర్ అనేది క్లయింట్‌కి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆ క్యారియర్ అనే కంపెనీకి నువ్వు డైలీ డే 1 ఆఫీస్‌కెళ్ళాలి. 5 డేస్ మండే టు ఫ్రైడే. తర్వాత నువ్వు ఫేస్ టు ఫేస్ కూడా ఒక రౌండ్‌కెళ్ళాలి సార్. ఓకేనా? అది ఇబ్బందయిపోయింది సార్. సార్ హైదరాబాద్ బెంగళూరు సార్? అమ్మా! క్యారియర్ కంపెనీ హైదరాబాద్. హైదరాబాదేనా? హైదరాబాదు ఫేస్ టు ఫేస్ ఎళ్లి కొట్టాలి సార్. మొన్న ఒకతను మీ ముందు బ్యాచ్ అతన్ని టెక్ మహీంద్రాలో ఇంటర్వ్యూ క్లియర్ చేసి అతన్ని పంపించాను సార్. ఫుట్‌బాల్ ఆడుకున్నారని చెప్పాడు సార్ ఒకే మాట. ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా! ఫేస్ టు ఫేస్ అంటే మనిషి ఎదురుంగా కూర్చొని మాట్లాడాలిగా. అవునా? ఎస్ సార్. అవును సార్. హ్మ్. అది బాగా జగదీష్‌కి బాగా ఐడియా ఉంటది అలాంటి. అవును సార్. ఫుట్‌బాల్ కాదు, మామూలుగా వాలీబాల్ ఆడేసేసారంట. ఇద్దరు ముగ్గురు వచ్చారంట కోర్ట్‌లో. ఆ! అది. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? సార్ కమ్యూనికేషన్ లేకపోయినా బతికిపోతాం గానీ, సబ్జెక్ట్ లేకపోతే బతకలేమండి. అవునా కాదా? ఎస్ సార్. అవును సార్. ఎందుకంటే తెలుసా? కమ్యూనికేషన్ అంటే ఏంటి? నువ్వు చేసిన వర్క్ మాట్లాడతావు. రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. అవును సార్. నువ్వు చేసిన వర్క్‌ని మాట్లాడతావు. అంతేగాని లేపోతే ఫ్యామిలీల గురించి గాని వగైరా, వగైరా సొల్లు మనకు అవసరమా? ఉండదు అలాంటియి. అవునా కాదా? ఎస్ సార్. హ్మ్. నువ్వు సబ్జెక్టే చేయలేకపోతే, నువ్వు కమ్యూనికేషను ఎక్సలెంట్‌గా సూపర్ డూపర్‌గా అది చేశాను, ఇది చేశానని మాట్లాడేస్తా ఉంటారండి. మాకు వాళ్ళకి ఒక క్లయింట్ లొకేషన్‌లో యూఎస్ అమ్మాయి ఉంటదండి. అది చేతులు ఊపేస్తా ఉంటది మీటింగుల్లో షేర్ చేసి స్క్రీను. అది చేసి, ఇది చేసి, "ఏం చేసావమ్మా?" అంటే ఏమి లేదు. ఏముండదక్కడ పులిహార. ఓ చేతులు ఊపేత్తది. అటు ఊపేత్తది, ఇటు ఊపేత్తది. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అంటది అంతే. సాయంత్రానికి మళ్ళీ కనపడదు. ఓకే. 8 గంటలు ఏం చేసావు? నీ రిపోర్ట్ ఏది? ఏమి లేదు. శూన్యం. ఏముండదు సార్. ఇట్టాగే ఉంటాయన్నమాట. అందుకని మీరేం చేస్తారంటే, సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయండి సార్. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్. ఆల్టర్‌మేటిక్ అనే కంపెనీ ఇప్పుడు అక్రమంకి జరుగుతుంది సార్ 12-12:30కి, 12:30 వరకు. అందుకని దయచేసి ప్రాపర్‌గా సార్ చెప్పే ఆన్సర్‌లు చెప్తే చాలు సార్. ఓకేనా? వాళ్ళకి ఓకే సార్. ఎక్కువగా అనుమానం వస్తున్నాయండి. అక్రమ్ గారు, నాకు తెలిసి ఈ కంపెనీ మీరు దీనికెళ్ళాలి, దేనికనలే. ఫేస్ టు ఫేస్‌లకి ఎళ్ళకపోయినా హైబ్రిడ్ మోడ్ అని అన్నారండి. అన్నారా? అనలేదా? సార్ హైబ్రిడే సార్ అది.
2 days work from office, 3 days work from home. ఎగ్జాక్ట్లీ సార్. ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నాను సార్. నన్ను అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? Yes, sir. స్క్రీన్ ఒక డైరెక్టరీని చక్కగా ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను సార్. ఇప్పుడు నేను ఒక షెల్ ప్రోగ్రామింగ్ రాయాలంటే ఫస్ట్ ఎలా రాస్తున్నాను చూడండి సార్. విఐ విజువల్ ఎడిటర్ ఫస్ట్ ప్రోగ్రామ్ f1.sh ఫైల్ ఎక్స్టెన్షన్ ఏం పెట్టుకున్నాను సార్? f1.sh. సార్ మీరు గణేష్ గారు, చంద్ర గారు, మీరు కాల్స్ రావట్లేదా లేకపోతే అప్లై చేయలేదా? నాకు ఏం అర్థం కావట్లేదు సార్ మీ ఇద్దరి. సార్ నేను కాల్ అయ్యాక మీతో మాట్లాడతాను సార్. యాక్చువల్ గా నిన్న సార్ని కలవాలి, లాస్ట్ 2 days బట్టి నాకు సార్ టైం ఇవ్వలేదు సార్. సార్ని కలవటానికి వద్దు సార్, నేను ఆఫీస్లో ఉంటాను, రండి. మీకు ఏ డౌట్ ఉన్నా మనం మాట్లాడుకుందాం. షూర్ సార్, షూర్. ప్రసాద్ సార్తో మాట్లాడినా ఆయనతో మాట్లాడినా నా దగ్గరికి వెళ్ళమంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావటం. నేను అందుకే Okay. నేను అన్నానంటే నీ డౌట్ ఏంటో మీరు ఎవరైనా సరే సార్, ఇది ఇందులో వాళ్ళే రావాలి వీళ్ళే రావాలని కాదు. ఫలానా వాళ్ళకి సార్ నాకు ఈ జాబులో ఈ విధంగా ఇబ్బందిగా ఉంది, నేను ఏం చేయాలి ఏంటి అలాంటివి ఉంటే మనం సరదాగా ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే డే 1 మీరు అప్లైలు చేస్తా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం సార్. అప్లైలు చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము, వెళ్ళినా వచ్చేస్తాం వెనక్కి. అవునా? ఏదో ఒకటి కాల్స్ రావట్లేదు సార్. కాల్స్ రాకపోవటం కాదు, నౌకరీని డిలీట్ చేయటమా లేకపోతే కొత్తగా చేశాను సార్, update డైలీ చేయటమా, చేస్తున్నాను. చేస్తానే ఉండాలి సార్. వస్తానే ఉంటాయి, కంగారు పడకూడదు. ఓకేనా? నేను చేస్తున్నాను సార్. కాల్స్ 100% మీరు లొకేషన్ ముంబై అను గుర్గాన్ నేను అను చెన్నై అలా పెట్టాను సార్. ఓకే వస్తుంది సార్. అక్రమ్కి ఎలా వచ్చింది? మనకు ఎందుకు రావట్లా? ఒకడికి వచ్చింది, ఒకడు ఇంటర్వ్యూ అయిపోయింది, ఆయన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అనుకో, నువ్వు తీసుకో రెఫరెన్స్. అట్ట ఒకళ్ళకొకళ్ళు రెఫరెన్స్లు. మీ ఇంటర్వ్యూలు అయిపోయి మీ ఫీడ్బ్యాక్లు వచ్చే వరకు వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు. ఎందుకంటే నీ జరుగుతూ ఉండగా నీ ఇంటర్వ్యూ బాగా జరిగింది అనుకో, ఒక్కొక్క రోజున నీ ఇంటర్వ్యూలోకి వచ్చేవాడికి సింపుల్ క్వశ్చన్స్ అడిగి ఒకళ్ళు ఇంటర్వ్యూలో గట్టిగా అడిగాడు అనుకోండి సార్, ఆయన ఆ హోల్డ్లో పెట్టి నీకు తీసుకున్నాను అలా ఇబ్బంది పడతారు. ఒకళ్ళ ఇంటర్వ్యూ అయిపోయి వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత షేర్ చేసుకోండి ఒకళ్ళకొకళ్ళు. కాంటాక్ట్ అలా షేర్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అర్థమవుతుందండి? Okay, వాళ్ళ sir. మెయిల్ ఐడీలు కానీ కాంటాక్ట్లు కానీ తీసుకుని ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళ పేరు మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందంటే నువ్వు కూడా అలాగే ఉంటావేమో అని అనుకుంటారు. ఎవడో ఒకటి పేరు చెప్పండి, రామునో సాయిరామ్ ఇచ్చాడో లేకపోతే అది ఎవడో ఒకటి పేరు చెప్పండి, వాళ్ళకి తెలిసేంటి. వన్ ఆఫ్ ద కొలీగ్ ఇచ్చారంటే సరిపోతుంది. వన్ ఆఫ్ ద కొలీగ్ వాడి పేరు ఏంటి అంటది, ఎవడోటి పేరు శివానో కుమారో ఎవడోటి పేరు చెప్పండి. ఎవరి పేరు చెప్పినా పర్లేదు కదా సార్, ఆ అమ్మాయికి అని తెలిసేంటి. ఏం గణేష్ అంతేనే కదా, ఎవరి పేరు అంతే. చెప్పండి అంతే. అంతే సార్. ఓకేనా? వాళ్ళు చిరంజీవి బర్త్డే కాబట్టి చిరంజీవి ఇచ్చాడని చెప్పండి. ఓకేనా? రైట్, నా స్మాల్ జోక్. ఓకే, వస్తాయి, కంగారు పడవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్. సార్ ఇటు చూడండి సార్, నేను ఒక ఫైల్ పేరు ఏదో ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి F1 అని పెట్టుకున్నాను సార్. ఎంటర్. మీ అందరికి తెలిసిందే సార్, విజువల్ ఎడిటర్ లో మనం ఒక ఫైల్ ను ఓపెన్ చేసి దానిలో కంటెంట్ అని రాస్తాం. ఓకేనా? ఇది కమాండ్ మోడ్ ఇన్సెట్ మోడా? కమాండ్ మోడ్. Insert mode, sir. ఇన్సెట్ మోడ్కి వెళ్ళాలంటే అయి కొట్టాలండి. దీనిలో నేను ఇక్కడ స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ ఇలా యాష్ ఎక్స్క్లమేటరీ, సారీ అండి, ఫస్ట్ మనం చిన్న తప్పు ఏంటంటే ఎస్కేప్ :q ఎక్స్క్లమేటరీ, అసలు ముందు విచ్ ఎస్హెచ్ SH. ఉందా లేదా? ఉంది సార్. ఉంది ఉంది. సార్. వెరీ గుడ్. విచ్ KSH. ఉందా లేదా? ఉంది సార్. తర్వాత విచ్ KSH ఏఎస్హెచ్ ఉందా లేదా? నో. ఉంది. నో ఇలా రావాలని చెప్పాను సార్ ఓకే, మీకు. నో KSH అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎలా రన్ చేయాలి? YUM ఇన్స్టాల్ KSH KSH -y FY. ఇలా కొట్టాను సార్. ఎంటర్ అవుతుంది, ఆగండి సార్. సార్ అలా వస్తే మా సార్ ఏం చెప్పాడు మీ అందరికి? Ctrl+C Control C. Kill minus -9. 41 ఎంత అండి? 04. 04. కిల్ చేసేయండి అంతే. ఓకే, క్లియర్ ద స్క్రీన్. పైన ఆరో అప్ ఆరో వాడుకుంటే మీకు ఇదే కమాండ్ వస్తుంది, ఆ కమాండ్ ఎంటర్ చేయండి సార్. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది.
ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి? విచ్ కేఎస్హెచ్. ఇప్పుడు వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? వచ్చింది సార్. విచ్ బిఎస్హెచ్ బిఏఎస్ ఉందా లేదా? ఉంది సార్. చక్కగా ఉంది సార్. 4 సెల్స్ ఉన్నాయి. ఉంటే ఎలా ఉందో లేదో అని ఎలా ఎతకాలి, లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీరు విన్నారు, చూశారు సార్. రైట్. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను సార్. f1.sh ఏదో ఊరికే పేరు పెట్టుకున్నాను, ఎంటర్ చేశాను సార్. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. ఇక్కడ స్క్రిప్ట్ కి స్టార్టింగ్ లో యాష్ ఎక్స్క్లమేటరీ స్లాష్ విన్ స్లాష్ sh అని పెట్టుకున్నా. ఈ ఎకో అనేది ఏంటంటే ప్రింట్ చేస్తుందండి. నీకు ఏది కావాల్సి అది ప్రింట్ చేస్తుంది ఆ పర్టికులర్ కంటెంట్ ని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, ఏదో ఊరికే మెసేజ్ రాసుకున్నాను సార్. ఇలా పెట్టా, కొటేషన్ క్లోజ్ చేశా. నువ్వేం చేయద్దు, సింపుల్ గా ఇలా పెట్టావు కదా, ఎస్కేప్. కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలంటే ఎస్కేప్. సేవ్ చేసి బయటికి రావాలంటే కాలన్ క్యూ. ఎంటర్ కొట్టండి సార్. ఎంటర్ కొట్టా. ఓకేనా? దీన్ని రన్ చేయాలంటే దీనికి ఏం ఇవ్వాలి? పర్మిషన్స్ ఇవ్వాలి సార్. f1.sh ఫైల్ పేరు ఇవ్వాలి. ఎంటర్. పర్మిషన్స్ వచ్చి ఉంటాయి సార్. దాన్ని రన్ చేయాలంటే షెల్ ప్రోగ్రామింగ్ ని .f1.sh. ఆన్సర్ ఏమవుతుంది మనకి? హాయ్ ఇక్కడ ఫ్రెండ్స్, ఎకోలో రాసింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. వచ్చిందా లేదా? ఇది సింపుల్ బేసిక్ గా ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడాలి అంటే ఇది సార్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సార్ ఇప్పుడు ఇందులో మనం ఆ గ్రెప్ కమాండ్స్ అవి కూడా ఇలా రాసుకుంటే ఈజీ అయిపోతుంది అనుకుంటా కదా సార్? ఈజీ అయిపోతుంది సార్. అంటే ఏంటంటే షెల్ ప్రోగ్రామింగ్ అనుకోండి సార్, నీ ప్రమేయం లేకోకుండా చేస్తుంది. ఓకే. సో టైమర్ సెట్ చేసుకొని ఆటోమేటిక్ గా రన్ అవ్వాలి అని సెటప్ చేసేస్తాం, అంతేనా? చేసుకోవచ్చు సార్. మీ అందరికి నేను నోట్బుక్ ఇస్తాను, ప్రాక్టికల్ గా చేసే విధంగా అన్ని చూపిస్తాను. అన్ని మీకు పీపీటీ కూడా ప్రొవైడ్ చేస్తాను సార్. షెల్ ప్రోగ్రామింగ్ మీద మీ చేత చేపిస్తా, అందరి చేత. సార్ ఎందుకని మీ చేత చేపిస్తాను అన్నానంటే కొంతమంది కనీసం ట్రై అన్నా చేస్తున్నారు సార్, అది నా సంతోషం సార్. ఎందుకంటే అసైన్మెంట్లు అవటం, 2-3 రోజుల నుంచి అసైన్మెంట్లు అవటం జరిగిందా లేదా, అవన్నీ ఏంటంటే రియల్ టైంలో వచ్చిన సినారియోస్. అది నేనేదో బ్రహ్మ విద్య కాదు సార్, నేను ఎక్కడి నుంచో తేలాయి. అవి ఇంటర్వ్యూలో అడిగినాయి. ఇవన్నీ ఎందుకు సార్? నిన్న మొన్న మన అజీజ్ కి ఇంటర్వ్యూ చేశాను సార్. యాజ్ ఇట్ ఈస్ గా మన దగ్గర ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్లు మాత్రమే, వేరే ఆ టాపిక్ కే అలా. ఈ రోజు రాము చూస్తాడు కదా, రాముని అడిగే క్వశ్చన్లు ఇవో కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అర్థమవుతుందా గురుగారు మీ అందరికి? Yes, sir. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఎక్కడ మీరు కంపెనీ, ఏ కంపెనీకి మీరు వెళ్తున్నారో ఆ కంపెనీకి నేను క్వశ్చన్లు ఇస్తా. నా క్వశ్చన్ అర్థమైందా గురుగారు మీ అందరికి? Yes, sir. సార్ మీకు ఎలా తెలుసు సార్ ఆ కంపెనీకి ఆ క్వశ్చన్స్ అడుగుతారని? మేము ఏం చేస్తాం పొద్దున్న లేచి, కానీ నా డ్యూటీ ఏంటి చెప్పండి సార్ మీరే. ఎక్స్పీరియన్స్. Same, sir. Same నా duty. డ్యూటీ ఏంటి? నా ఉద్యోగం ఏంటి? నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటం, మీకు జాబ్లు ఇప్పించడమే నా డ్యూటీ సార్. మరి మీ జాబ్ ఏంటి సార్? అదే అడుగుతా ఉంటుంది ఒక పక్క ఉంటుంది, అవునా కదా? Yes, sir. ఎస్ సార్ నో? Yes, sir. సార్ దీన్ని ఇంకో విధంగా కూడా రన్ చేయొచ్చు కదా? చెప్పమ్మా. SH కమాండ్ తోని కూడా రన్ చేస్తారు కదా ఫైల్? చేయొచ్చు. 2 రకాలు. మన వాళ్ళకి ఇదైతే ఈజీగా ఉంటుందని అది చెప్పాను లేదా. ఓకే, ఓకే. రాము గారు మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అంటే మీకు ఈ రోజు అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను సార్. ఊరికే మీరేం ఆన్సర్లు చెప్పరు, కాకపోతే ఏంటంటే ఒక చిన్న అవగాహన మీకు మీ మైండ్ లో ఉంటుందని. ఓహో ఈ క్వశ్చన్ అడుగుతాడు ఈయన, రెండోది ఇది అడుగుతాడు, మూడోది ఇది అడుగుతాడు. ఈ లోపు నువ్వు కూడా ప్రాక్టీస్ చేసి ఉన్నావు అనుకున్నా 2-3 గంటల్లో. అదేమవుతుందంటే మేము చెప్పేటప్పుడు నీకు ఈజీ అవుతుంది. ఈజీ అయిపోయి కొంచెం అలర్ట్ గా మాట్లాడతావు సార్. ఒకసారి నాకు వాట్సాప్ లో హాయ్ అనండి. ఓకే సార్. ఇంకో రెండో ప్రోగ్రామ్ రాయడానికి f2.sh అని ఇచ్చాను సార్. డన్. ఇది ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి డేటాని ఎంటర్ చేయడం మీ అందరికి తెలుసు సార్. ఈ కమాండ్ మట్టికి కామన్ .bin/sh అని ఇచ్చాను సార్. ఓకేనా? రైటే సార్, మీ అందరికి అర్థమవుతుందా గురువు గారు? ఓకేనా? రైట్. తర్వాత ఏంటంటే దీనిలో ఒక్క నిమిషం రాము గారికి అది పంపించి మీతో మాట్లాడతాను. ఈ లోపైన క్లిక్ చూసుకుంటాడు సార్. సెండ్ చేశాను గురువు గారు, చూసుకోండి. తర్వాత
సార్ దీంట్లో ఎకో ఇంకోటి రాసేసి ఆపేస్తాను సార్. ఇది సింపుల్ గా మీకు అర్థం అవుతుంది కాబట్టి. కొంతమంది మన నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి అర్థం కాదని గణేష్ ఏమనుకోవద్దే. మా సార్ ఏంటి ఎంతసేపు బిఏ చెబుతున్నాడు అనుకుని హై ఫ్రెండ్స్. అక్కడి నుంచే వచ్చాను సార్ నేను కూడా. హై ఫ్రెండ్స్, గణేష్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఊరికే ఏదో సరదాగా అలా పెట్టాను సార్. రైట్. ఎస్కేప్. సేవే బయటికి రావాలంటే కమాండ్ వాడాలి. కేశవ. జగదీష్ ఏ కమాండ్ వాడతాను సేవే బయటికి రావడం? ఎవరు మాట్లాడవచ్చు సార్ ప్లీజ్, ఎందుకంటే కొంచెం నాకు అర్థం అవుతా ఉంటుంది ఎవరిని అడగాలి అనేది. మీకు తెలుసు కొంతమంది. కేశవ కానీ జగదీష్ కానీ సేవే బయటికి రావాలంటే ఏ కమాండ్ వాడాలి? కేశవ జగదీష్. కేశవ జగదీష్. నో ప్రాబ్లం సార్, చెప్పిన పర్లా. WQ. ఓకేనా? ఈ కమాండ్ వాడి మనం సేవే బయటకు వస్తాం సార్. నేను ఏ ప్రోగ్రామ్ రాసినా సరే ఆ ప్రోగ్రామ్ ను రన్ చేయాలంటే ఫస్ట్ ఏం ఇవ్వమన్నాను గంగాధర గారు? chmod పర్మిషన్స్ ఇవ్వమన్నాను. అవునా నాన్న? పర్మిషన్స్ ఇవ్వటం మీ అందరికీ తెలుసు. 777 అనేది F2.sh. sh. ఓకేనా? షెల్ ప్రోగ్రామింగ్ రన్ చేయాలంటే ఇందాక మీరు అన్నట్టు F2.sh Yes, రన్ అయిందా లేదా? yes sir. డాట్ తోనైనా ఓకే, SH తోనైనా ఓకే. ఒక్కొక్కసారి ఇది వర్క్ కాలేదనుకో దీంతో చేసుకోవచ్చు. ఇది వర్క్ అయింది అనుకో దీంతో దీంతోనే చేసుకోవచ్చు సార్. రిజల్ట్ ఏమొచ్చింది సార్? హాయ్ ఫ్రెండ్స్, Same. గణేష్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇందాక మనం రాసిన రెండో ప్రోగ్రామ్ కి ఇదండి, మొదటి ప్రోగ్రామ్ కి ఇలా పెట్టుకున్నాం సార్. ఓకేనా? Okay. అర్థమవుతుందండి. ఇదే ప్రోగ్రామ్ ని నేను మళ్ళీ మాడిఫై చేయాలి. ఓపెన్ చేసి ఎలా వెళ్ళాలి అడుగుతా. ఇలా కస్టమర్ ఏమంటాడు? VI F2.sh అని ఇక్కడికి వెళ్ళి ఇవ్వండి సార్. ఇందులో ఇన్సర్ట్ మోడ్ కొట్టి ఇందులో డేటాను మనం ఎంటర్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? ఇందులో మనం డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఎన్ని లైన్లు అయినా పెట్టుకోవచ్చు సార్. ఓకేనా? ఇలా ఒకటే లైన్ కాదండి, ఇక్కడ మనం మాడిఫై చేసుకుని వగేరా వగేరా ఎన్ని లైన్లైనా ఎన్నైనా అప్డేట్ చేసుకో. డేటా నీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు సార్. జేరా అడ్మిన్. సారీ అండి సార్ దీన్ని మనం లోకల్లో కూడా పెట్టుకొని ఆ పాత్ లోకి వెళ్ళి కూడా రన్ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు నాన్న. అది కమాండ్ ప్రాంప్ట్ ద్వారా వెళ్ళి చేసుకుంటారు. అది కొంచెం రిస్క్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ సాఫ్ట్వేర్ ఇబ్బంది పడతారు సార్. మన వాళ్ళకి షెల్ ప్రోగ్రామింగ్ ని లైనెక్స్ లోనే రన్ చేస్తారు. ఆఫీస్ లో కూడా లోకల్లో ఎవడు యాక్సెప్ట్ చేయరు సార్. ఎందుకంటే షెల్ సర్వర్ ఇస్తారు కదా నాన్న మనకి. Yes, sir. సర్వర్ లోనే ఈ పనులన్నీ చేపిస్తారు సార్. సార్ దయచేసి మనం రెగ్యులర్ గా దీని మీద పనిచేయం బాబు. అందరికి ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ గా మీరు దీని మీద చేయరు. రెగ్యులర్ గా జీరాలో ఉన్న UI లో ఆప్షన్స్ మాత్రమే చేస్తారు. వర్క్ ఫ్లోలు, స్క్రీన్స్, కస్టమ్ ఫీల్డ్స్, పర్మిషన్స్, నోటిఫికేషన్స్, డాష్ బోర్డులు క్రియేట్ చేయడం, డాష్ బోర్డుల మీద రిపోర్ట్లు యాడ్ చేయడం, JQL క్వరీస్ రాయడం, వీటి మీదే డే టు డే వర్క్ చేస్తారు. షెల్ ప్రోగ్రామింగ్ ఎప్పుడో నూటికో కోటికో వస్తుంది నాన్న. నా క్వశ్చన్ అర్థమవుతుందా లేదు అందరికి బాబు? ఎస్ ఆర్ నో? Yes sir. అంతేగాని ప్రతి రోజు ఇదే ఉద్యోగం అనుకుని కంగారు పడిపోతారు. చంద్రకి అర్థమవుతుందా బాబు మీకు? ఓకే సార్. ప్రతిరోజు చేయమండి మనం ఈ డ్యూటీ. మనం రెగ్యులర్ గా చేసేది UI. ఎప్పుడు షెల్ ప్రోగ్రామింగ్ వస్తాం సార్? షెల్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు ఇంటెల్ ఉంది సార్. ఇంటెల్ లో మా డ్యూటీ ఏంటంటే UI లెవెల్లో ఎక్కువ చూసుకుంటాం సార్ మేము. బ్యాక్ ఎండ్ లైనెక్స్ లో చూసుకునేవాడు సపరేట్ గా ఉంటాడు, డేటాబేస్ ని చూసుకునేవాడు సపరేట్ గా ఉంటాడు, పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ రన్ చేసేవాడు సపరేట్ గా ఉంటాడు. మీకు అర్థమవుతుందా సార్? అది పెద్ద కంపెనీ కాబట్టి సరిపోతుందండి. నేను ఏదో ఒక చిన్న కంపెనీలోకి వెళ్ళా, క్వశ్చన్ అయినా కాదా? Yes sir. నా డ్యూటీకి ఇది కూడా ఉంటదిగా. ఉంటది. అది నేనేమంటున్నాను, ఎప్పుడన్నా వస్తుంది నీకు. నన్ను అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఇప్పుడు ఇది రన్ చేయండి సార్. దాని పర్మిషన్స్ ఆల్రెడీ ఇచ్చేసారుగా, రన్ చేయండి. ఇప్పుడు అడిషనల్ కి వచ్చిందా లేదా? ఇందాక ఎలా ఉంది? ఇక్కడ దాకాను. ఇప్పుడు అడిషనల్ మాడిఫై చేసారా లేదా? Yes sir. సార్ ఇప్పుడు నా జీరా రన్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటి సార్? -EF pipe grep space jira. ఎంటర్ కొట్టాను సార్. రన్ అవుతుందా లేదా? అవుతుంది. క్లియర్ గా స్క్రీన్. అమ్మయ్యా, జీరా రన్ అవుతుందా అది తెలిసిపోయింది. నేను షెల్ ప్రోగ్రామింగ్ ద్వారా జీరాని స్టాప్ చేయాలి. ఓకే, VI F3.sh అని పెట్టుకుని ఎంటర్. ఇన్సర్ట్ మోడ్ /bin/. అని చేయండి. ఓకేనా? దీంట్లో
ఊరికే మెసేజ్ పెట్టుకుంటాను సార్, ఎకో అని పెట్టుకుని జీరా జీరో ఇస్ స్టాప్. ఏదో ఊరికే డౌన్ అని ఇలా పెట్టుకుని అలా రాసుకుని ఇక్కడ ఏంటంటే ఎస్హెచ్ షెల్ ప్రోగ్రామ్ ఇది స్లాష్ Yes, sir. ఇది ఎక్కడ ఉంది సార్? ఓపీటీ ఓపీటీ అట్లాసన్ స్లాష్ జీరా స్లాష్ స్లాష్ బిన్ అవునా కదా? స్లాష్ స్టాప్ జీరో. జీరా స్టాప్ జీరో సార్. సిఓపి స్టాప్ జీరా ఐఫోన్ జీరో ఐఫోన్ జీరా అని పెట్టుకున్నాను సార్. డాట్ ఎస్హెచ్ సార్. డాట్ ఎస్హెచ్ అనేది అది కామన్. స్టాప్ ఐఫోన్ జీరా డాట్ ఎస్హెచ్ అవునా? ఎస్ సార్. ఎస్కేప్ డబ్ల్యూక్యూ అని పెట్టాను. దీన్ని ఏం చేయాలి? హెచ్ మోడ్ 777 అవునా? F3 డాట్ ఎస్హెచ్ 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 F3 డాట్ ఎస్హెచ్. స్టాప్ అయిందా లేదా జరా? ఎస్ సార్. లోడ్ అవుతుంది సార్. సరే రైట్ సార్, క్లియర్ కదా? ఇప్పుడు జీరా రన్ అవుతుందో లేదో తెలుసుకుందాం సార్. పిఎస్ రన్ అవుతుందా? నో సార్. నేను ఇప్పుడు జీరాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను సార్. ఇంకొక Yes. ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఎలా రాస్తాను సార్? F4 డాట్ విఐ ఎస్హెచ్ అని ఇచ్చాను. ఓకేనా? Yes. హ్యాష్ ఎస్కల్మేటిక్ స్లాష్ బిన్ స్లాష్ ఎస్హెచ్. ఓకేనా? ఎకో ఊరికే ఈ మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు సార్. జీరో ఈజ్ స్టార్టింగ్ సార్. స్టార్ట్ అని పెట్టుకున్నాను సార్. ఏదో ఊరికే ఇలా మెసేజ్ వచ్చింది, ఇలా పెట్టుకున్నాను. ఎస్హెచ్ స్లాష్ ఓపీటీ స్లాష్ అట్లాసియన్ స్లాష్ జీరా జీరా స్లాష్ బిన్ స్లాష్ స్టార్ట్ జీరో స్టార్ట్ ఐఫోన్ జీరో డాట్ ఎస్హెచ్. అవునా కదా? ఎస్ సార్. ఎస్కేప్ కోలన్ డబ్ల్యూక్యూ సేవ్ అయి పెట్టుకోవచ్చు. దీనికి ఏం చేయాలి? చేంజ్ మోడ్ 777 ఓకేనా? ఏం చేస్తాం సార్? F4 డాట్ ఎస్హెచ్ దాన్ని రన్ చేయడానికి ఎస్హెచ్ F4 డాట్ ఎస్హెచ్. జీరా స్టార్ట్ అయిందా లేదా? క్లియర్ క్లియర్. జీరా స్టార్ట్ లో ఉందో స్టాప్ లో ఉందో ఈ కమాండ్ వాడి నువ్వు తెలుసుకోవచ్చు. ఇప్పుడు అప్ అయిందో లేదా నాకు? అవునా? ఈ విధంగా ఇక్కడ దాకా బాగానే ఉంది సార్. మీకు నేను మెయిల్ చేస్తా. ఇంకొకటి ఉంది సార్, లాస్ట్ 30 days లాగ్స్ ని 40 days లాగ్స్ ని కానీ 5 days లాగ్స్ ని కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు నా మెయిల్లో ఉన్న చూపించి ముందుకెళ్తాను సార్. స్క్రిప్టింగ్ ఇదిగోండి సార్, దీనిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. దీనిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతను ఏం చేద్దాం అనుకున్నాడు ఏంటో ప్రతిదీ క్వశ్చన్ ఆన్సర్ రాయటం జరిగింది సార్. లాగ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే కమాండ్ ఎలా ఉంది సార్? ఇదే కమాండ్ ఇక్కడ కనపడుతున్నారే. ఎస్ సార్ నో. ఇదే కమాండ్ తో నేను ఇక్కడ అక్కడ రాసి నేను మీకు చూపిస్తాను సార్. హౌ యూ విల్ ఫైండ్ ద లాస్ట్ 7 days లాగ్స్ కానీ 30 days లాగ్స్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటారు సార్. విఐ F5 డాట్ ఎస్హెచ్ ఎంటర్ కొట్టాను సార్.
insert mode as /bin/sh. ఓకేనా? ECHO echo. ఆ పాత్రలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సార్? అమ్మమ్మ పాత్రలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? నో పాత్రలు నీకు తెలుసు కదా అన్న. జీరా అడ్మిన్ ఎక్కడ జీరా ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఉంది, లాగ్స్ ఏ డైరెక్టరీలో ఉంటాయి తెలుసు కదా. అవును సార్. ఓకే. మరి రిక్వైర్మెంట్ ఆ ఏమని అడుగుతారు సార్ పాత్రలు వాడు? పెడితే సార్ రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్తారు. లాస్ట్ 7 days లాగ్స్ నాకు తీసుకురావా అంటాడు మేనేజర్. ఓకే సార్. లైనక్స్ అలా లో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. లాస్ట్ 5 days లాగ్స్ ఏదో ఊరికేలా పెట్టి మెసేజ్ పెట్టుకున్నాను. ఓకే, ఫైండ్ ఎతుకు స్లాష్ ఎక్కడ ఉంటాయి సార్? ఓపీటీ స్లాష్ అట్లాసియన్ సార్ అట్లా స్పెల్లింగ్ కొంచెం రాంగ్ అయింది. స్లాష్ జీరా. అవునండి, స్లాష్ లాగ్స్. మీకు నేను ఇచ్చే నోట్బుక్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. మీరు ఇలా కాపీ చేసి అక్కడికి వెళ్ళి పెట్టినా వర్కౌట్ అవుతుంది. ఉన్నదాన్ని తీసి దానిలో పెట్టినా మీకు పాత్రలు గుర్తుంటే ఇలా రాయటమే మంచిది సార్. ఎందుకో తెలుసా? మీకు గుర్తుండిపోతాయి పాత్రలు. ఫైండ్ ఎతుకు ఓపీటీ అట్లాసియన్ జీరా లాగ్స్ హైఫన్ నేమ్. ఏ నేమ్ గల్లాయి? ఏ నేమ్ గల్లా ఎతకమంటున్నాను నేను? ఆల్ ఫైల్స్ డాట్ తో ఉన్నాయి అంటే క్యాట్లైన్ అవుట్లాగ్ డాట్ తో ఉంటది కదా, అవునా కదా? ఎస్ సార్. నో ఆ డాట్ తో ఉన్నాయి. ఐఫన్ ఎం టైం మిషన్ టైం, ఎం అంటే మిషన్ +7 ఐఫన్ ఎగ్జిక్యూట్ EXE రిమూవ్ అంటే ఏం చేస్తుంది సార్? తీసేస్తుంది. ఫోర్సుబుల్లీగా రిమూవ్ చేస్తుంది. నేనేం చేస్తున్నాను ఇక్కడ? LS అని పెడతాను సార్. ఐఫన్ F కూడా రిమూవ్ ఎలా చేయాలి తర్వాత చూపిస్తా. ఐఫన్ F తీసేసా. సింటాక్స్ ఇంతే. ఓకేనా? దీని సేవ్ అయి బయటికి రావాలంటే :WQ. దీనికి ఏం చేయాలి మనం? చెప్పాలి అందరూ. పర్మిషన్స్ fi.sh అవునా? SH అవునా? ఏం చేస్తాం? fi.sh. లిస్ట్ చూపించిందా లేదా బాబు? ఎస్ ఎస్ ఆర్ నో? నాకు ఏమి వద్దు, లాస్ట్ 30 days లాగ్స్ రిమూవ్ చేయి అంటాడు మేనేజరు. F6.vi F6.sh అని ఇచ్చాను సార్. ఇన్సర్ట్ ఎస్కేప్ #bin/sh అని ఇచ్చా. ఎకో డేస్ లాగ్స్ డిలీషన్ రిమూవ్. ఊరికే అలా పెట్టుకున్నాను సార్. ఈ ఇందాక మీకు పేస్ట్ చేసాను గుర్తుందా? సారీ అండి, సెలెక్ట్ అయిపోయేసరికి పేస్ట్ అయిపోయింది. బాబు మ్యూట్ లో ఉండి సాంగ్స్ పాడుకున్నా. సార్ ఇదిగోండి సార్ కమాండ్, ఇది కంట్రోల్-C. సార్ మీరేంటి సార్ ఎట్లా చూపిస్తారు? ఇవన్నీ ఇక్కడి నుంచి తెచ్చినాయి కాదు సార్, గూగుల్లో నుంచి తీసుకొచ్చినాయే అవన్నీ. అర్థమైందా? గూగుల్లో కూడా సేమ్ స్క్రిప్ట్ ఉంటది మీకు. మీరు వెళ్ళి గూగుల్లో చక్కగా 30 days అని పెట్టండి సార్. ఇక్కడ 30 ఎస్కేప్ :WQ. ఇక్కడ ఏం చేయాలి సార్? F6.chmod 777 F6.sh అని ఇచ్చా. ఓకేనా? దాన్ని రన్ చేయాలంటే F6.sh రిమూవ్ చేసి 0 చూపిస్తుంది నీకు. రిమూవ్ చెప్పేది కదా, ఇందాక రిమూవ్ అయ్యింది. ఇప్పుడు ఏమైంది సార్? ఇందాక లిస్ట్ చూపించింది, ఇప్పుడు రిమూవ్ అయింది. లిస్ట్ చూపించింది ఇక్కడ ఇలా, అవునా? ఎస్ ఇప్పుడు ఏం చెప్పాం మనం? లాస్ట్ ఫోర్స్ఫుల్లీగా నువ్వు రిమూవ్ రిమూవ్ అయింది. చేసేసేయి, నన్ను అడగమాక. ఐఫన్ F కూడా పెట్టాను, గుర్తుంది ఇక్కడ? ఎస్ ఫోర్స్ఫుల్లీగా నన్ను నువ్వేమీ అడగవద్దు, డిలీట్ చేసేసేయి. సార్ జీరాని స్టాప్ చేయటం, జీరాని స్టార్ట్ చేయటం, ఇలా చాలా రకాలు ఉంటాయి సార్. మేజర్ గా
మీరు నాకు రేపు పొద్దున వచ్చేటప్పుడు ఈ లాగ్ రొటేటర్ ని సెట్ చేసుకుని రావాలి. ఇక్కడ ఎక్సలెంట్ గా నోట్బుక్ కూడా ప్రొవైడ్ చేశాను నేను. ఇక్కడ కనబడుతుందా? ఎస్ సార్. ఎన్ని స్టెప్స్ విత్ స్క్రీన్ షాట్ తో సహా ఉంది సార్. ఇక్కడ దాకా ఇది సెట్ చేసుకొచ్చి ఓకేనా, ఇంకా ఎడిషనల్ చూపిస్తాను సార్. అదే విధంగా ఈ క్రాన్ జాబ్స్ కూడా మీకు రేపు పొద్దున అసైన్మెంట్ ఇస్తాను సార్. రేపు అసైన్మెంట్ సింపుల్ గా లాగ్ రొటేటర్ ని ఎలా సెట్ చేయాలి, దీన్ని ఎందుకు వాడతారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. లాగ్ రొటేటర్ అంటే అర్థం ఏంటంటే, నీ జీరా చాలా స్లోగా ఉంది, ఎంత ఫిక్స్ చేసినా అవట్లా, దానికి ఇంకా మెమరీ కన్సంప్షన్ ఏంటంటే లాగ్స్ అన్ని ఎక్కువైపోవడంతో జీరా చాలా స్లోగా ఉంటుంది అంటారు సార్. ఆ సిచ్యువేషన్ లో మిమ్మల్ని లాగ్ రొటేటర్ ని సెట్ చేయబోయా మన సర్వర్లో అంటారు సార్. అసలు అది ఎక్కడ ఉంటదంట, ఎక్కడికి వెళ్ళాలి, పాత్ ఏంటి, సిడి ఈటీసీ లాగ్ రొటేటర్ .d. ఇవ్వండి సార్, ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇలా క్లిక్ చేసి క్లియర్ ద స్క్రీన్ ఓకేనా, ఇలా పెడతావు, ఎంటర్ కొట్టావు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు నువ్వు, ఎక్కడికి వచ్చావు, లాగ్ రొటేటర్ .d అనే ఫోల్డర్ లోకి వచ్చావు. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళమన్నా, ఇక్కడ 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 ఏమని రాయటం జరిగింది సార్, గో టు ద డైరెక్టరీకి వెళ్ళు, క్రియేట్ ఏ న్యూ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు దాని ఎక్స్టెన్షన్ ఏముండాలంట, .conf, ఏదో ఒక పేరు. ఇదిగోండి సార్, మనం .sh అని పెడుతున్నాం, గుర్తుందా ఇందాక గణేష్, అందరికి వింటున్నారా? ఇప్పుడు వీడు కొత్తగా పెట్టే దాని పేరు ఏం పెట్టమన్నాడు, ఏదో ఒక పేరు పెట్టి ఏం పెట్టమన్నాడు, .conf అని ఫైల్ పేరు క్రియేట్ చేసుకో ఓన్ గా. Ctrl+C ఎడగరా, ఇలా పెట్టు, ఆ పెట్టినట్టే పెట్టు, ఎంటర్ చేయి ఓకేనా. ఇన్సర్ట్ మోడ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంత స్క్రిప్ట్ ఉంటుంది చూడండి సార్. ఇక్కడికి ప్రొవైడ్ చేసాడు చూసారా స్క్రిప్ట్, ఎస్ ఆర్ నో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని మీరు కాపీ చేయండి సార్, ఇక్కడ పెట్టండి అంతే సింపుల్ గా ఓకేనా. లాగ్ రొటేటర్ సార్, ఇక్కడ నేను యాష్ ఎక్స్క్లమేటరీకి ఎందుకు రాయట్లేదు తెలుసా, ఇది షెల్ ప్రోగ్రామింగా ఏం బాబు, షెల్ ప్రోగ్రామింగా? నో, ఆన్సర్ నో, అవునా కదా? ఎన్నిసార్లు రొటేట్ అవ్వమంటున్నా, ఒకవేళ క్యాట్లైన్ అవుట్లాగ్ ఫైల్ కానీ 20 సార్లు రొటేట్ అయ్యి అది కానీ నిండిపోయింది అనుకోండి సార్, ఇంకెన్నిసార్లు రొటేట్ అవ్వమని చెప్తున్నాను నేను, 20 times. ఆన్సర్ ఎలా వస్తుందో తెలుసా మీకు, కింద స్క్రీన్ షాట్ ఉంది సార్, ఎలా వస్తుంది ఇక్కడ ఆన్సర్, క్యాట్లైన్ అవుట్లాగ్ 1 2 3 4 అట్లా ఎన్నిసార్లు రొటేట్ అవుద్ది, 20 times. నన్ను అర్థమైందా లేదా? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఈ యొక్క రొటేట్ అనే దానికి మనం జనరల్ గా ఈ పైన క్రియేట్ చేసిన దానికి యూజర్ రూట్ ఈజ్ ఏ యూజర్ అండ్ గ్రూప్, బై డిఫాల్ట్ గా అదే ఉంటుంది సార్, ఎస్కేప్ :WQ. సార్ ఇప్పుడు మనం ఇందులో ఏం చెప్తున్నాం అంటే 20 MB ఫైల్ సైజ్ రీచ్ అవ్వగానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయని చెప్తున్నాం, అంతే కదా? అంతే, రొటేట్ అయిపోద్ది అలా 20 times అయిన తర్వాత 20 times తర్వాత ఏమవుతుంది సార్? ఇప్పుడు 20 అని ఇచ్చాను, 20 times అంటేనే మోర్ దాన్ ఎనఫ్, అన్ని సార్లు అవ్వదు అసలు. ఓకే, అన్ని సార్లు అయ్యిందంటే అసలు నీకు సర్వరే నాట్ రీచబుల్ అని అవుతుంది. ఓకే, అర్థమైంది సార్. ఏనా, అన్ని సార్లు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 20 పెట్టాను సార్, అదే మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ మీ కంపెనీలో నాకు ఇక్కడ 40 సార్లు పెట్టి రామన్నాడు అనుకో, ఇదే స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఎంత పెడతావు నెంబరు, 40 పెడతాం. ఇక్కడ యోధనే ఇది గ్రూప్ పేరు తెలుసుకుంటావు సార్ ఆఫీస్ లోది. ఓకే, తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ఏం రన్ చేయమన్నాడు, సేమ్ రన్ చేయండి సార్. ఇక్కడ ఏం పెట్టాడు సార్, రొటేట్ -force etc లాగ్ రొటేటర్ .d. ఇదేనా క్రియేట్ చేసింది అతను, జీరా లాగ్ rotate.conf. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసి ఇచ్చాక పైన, అవును సార్. దీనిలోకి వెళ్ళి ఇదే యాస్టిస్ ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. ఇవ్వండి సార్, ఏంటంటే కొన్ని ఇలా మీరు మాడిఫై చేస్తా ఉంటే, అప్డేట్ చేస్తా ఉంటే డైరెక్టరీలో ఎక్కడో తప్పు ఉందంట. మీరు ఈ డైరెక్టరీ ఉంది చూసారా, కాన్ఫ్లాట్ ఎక్కడో ఎడిషనల్ గా డూప్లికేట్ లైన్స్ పడినాయి అంట. అక్కడికి వెళ్తాం, ఆ డూప్లికేట్ లైన్స్ ఎక్కడో కామా పడిందంట, కామానో ఫుల్ స్టాప్. అర్థమైందా లేదా, ఎస్ ఆర్ నో? అవన్నీ మాడిఫై చేసి ఎగ్జిక్యూట్ చేస్తారా, అసైన్మెంట్ చేస్తారా? ఎస్ సార్. ప్రతి ఒక్కళ్ళు చేసి నాకు రేపు పొద్దున్న చూపించాలి సార్. ఓకే, ఇది ఒక అసైన్మెంట్ గుర్తుపెట్టి, ఇక్కడ ఉన్నాయి యాస్టీస్ గా పేస్ట్ చేయండి, ఉరికైపోతుంది. ఇది రన్ చేసిన తర్వాత దీన్ని రన్ చేయండి, అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. కుసేపు ఆగి రన్ చేయాలి, మీరు ఏమంటే రన్ చేయొచ్చు సార్. ఇదే కమాండ్ తను ఇక్కడ ఇచ్చాడు చూడండి సార్, ఈ కమాండ్ ఇక్కడ ఇచ్చాడా లేదా, ఫస్ట్ లో ఎంటర్ కొడితే ఏం ఎర్రర్ రాదు. తర్వాత ఈ కమాండ్ ఇచ్చాడు,
ఎంటర్ కొట్టాడు, అప్పుడు ఇక్కడ నీకు రిజల్ట్ వస్తుంది. ఒక్కసేపు ఆగిన తర్వాత మీరు రన్ చేయాలి. అప్పుడు మీకు లాగ్ రొటేటర్ 1 2 3 4 అని ఇలా లిస్ట్ చూపిస్తుంది. అన్న అర్థమైందా లేదా? ఇది నేను Yes. మీకు షేర్ చేస్తున్నాను సార్. ఆర్ఓ సెండ్ చేశాను సార్. ఓకే రైట్ సార్. సార్ యాక్చువల్లీ ఈరోజు 9:30 to 10 వరకు సార్ది మీటింగ్ ఇది ఉంటుందండి, ఇంటర్వ్యూ ఉంది. అంటే నేనేం చేస్తానంటే సార్ మరి ఇప్పుడు తీసేసుకో కంటిన్యూ సార్ ఇప్పుడు చేసేది మీకు ఓకేనా? ఎస్ సార్. బ్రేక్ Okay, ఏమైనా sir. కావాలా? ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ చేసేయండి సార్. ఒకసారి నేను సార్ని అడిగి మీకు కంటిన్యూ చేపిచ్చేస్తానండి. సార్ అమ్మా సార్ అసైన్మెంట్స్ ఇస్తారా? ఇస్తాను. నిన్న ఇచ్చినవి అయిపోయినాయి సార్, కంప్లీటెడ్. ఫోన్ లేదండి, ఒకవేళ బిజీగా ఉంటాను. మీరైతే బ్రేక్ తీసుకోండి ఓకేనా? ఇంకా దీనికి సంబంధించిన ఏమన్నా పంపించేస్తాను సార్ షార్ట్ ప్రోగ్రామ్. సార్ సార్కి ఇన్ఫార్మ్ చేసి గ్రూప్ లో పెట్టండి సార్, క్లాస్ స్టార్ట్ అయ్యి. నేను ముందు అసలు నేను సార్ని అడగాలి కదా, గ్రూప్ లో మనం అట్టు పెట్టద్దు. ముందు సార్ పర్మిషన్ తీసుకోవాలి. అదే అడిగాక పెట్టండి సార్. అడిగాక నేను పెడతానండి. నేను పెట్టే వరకు మీరు బ్రేక్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్, ఒక బుక్ ఒకటి డౌన్లోడ్ చేశాను సార్, బేసిక్ గా షెల్ స్క్రిప్టింగ్ ఎలా రాస్తాను. ఇక్కడ కనపడుతుందా బాబు? అందరికి కనపడుతుందా లేదా? ఏ విధంగా Sir. వాడుకో ఈ విధంగా ఉంటుంది సార్. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది, మీరు దాచిపెండి. సార్ ఈ గుంటూరు కారం అనే మెయిల్ ఐడి, దీనిలో ఉన్న డాక్యుమెంట్స్ మీరు ఫ్యూచర్ లో ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ డాక్యుమెంట్స్ రిఫర్ చేసుకుంటా ముందుకెళ్ళిపోయినా సరిపోతుంది సార్. మీరు దయచేసి అక్కడ ఉన్న వాటిని డిలీట్ చేసేద్దామా లేకపోతే ఏం చేద్దాం అని మట్టికి మైండ్ లో నుంచి తీసేయండి. అందరికి ఉపయోగపడుతుంది సార్, ప్లీజ్ రిక్వెస్ట్ చేసేవారు. ఎందుకంటే మళ్ళీ మీకే ఇబ్బంది సార్. మీరు డిలీట్ చేసేసారు అనుకోండి, ఇబ్బంది అయినా కాదా? ఎస్ సార్ నో? డిలీట్ అవును సార్. చేస్తారా? అలా డిలీట్ చేస్తారా? నో సేవ్ చేయొద్దు. చేసుకుంటాం. మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఉపయోగపడుతుంది. దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు చేంజ్ చేయరండి ఓకేనా? మీరు బేసిక్ గా నేర్చుకున్నారనుకోండి సార్, మీకే యూజ్ అవుతుంది. బేసిక్ షెల్ స్క్రిప్టింగ్ టెక్స్ట్ బుక్ సార్. SHKSH అన్నాను, గుర్తుందా సార్? గుడ్ మార్నింగ్ సార్. అదే సార్, వీళ్ళు 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటారు. 8:30 to 9:30 సార్ మీ క్లాసు. మళ్ళీ 9:30 నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి 8:30 to 9:30 తీసుకుంటారా సార్? తీసేసుకుంటే ఈ పని అయిపోద్ది. మళ్ళీ ఇంటర్వ్యూలోకి ఆ టైంకి అప్పుడే ఏమంటే కూర్చోవచ్చు కదా సార్ అని అనుకుంటున్నాను సార్. లేదంటే ఈవినింగ్ చెప్తానని ఈవినింగ్ పెడతాను సార్. హలో సార్, వినపడుతుందా సార్? ఎస్ సార్. ఓకే సార్ బాబు. 8:30 to 9:30 అండి. 10 minutes ఉంది సార్. ఈ 10 minutes లో బ్రేక్ తీసుకోండి సార్ ఓకేనా? సార్ ఒక క్వశ్చన్ అడిగినా. ఓకే సార్. సార్, మాక్సిమమ్ ఎక్కడైనా చూస్తే బ్యాష్ అని కనబడుతుంది కదా, BASH. అవును సార్. అయితే ఏ షెల్ వాడాలో అది మనకి ఎట్లా తెలుస్తుంది సార్? సార్ ఏ సెల్ వాడొద్దు, నువ్వు ఇదే వాడు అంతే. SHనా సార్? 100% నువ్వు ఇదే వాడు. మీ మ్యాన్ ఇప్పుడు ఏ సెల్లో ఆల్ ఇన్ వన్ లో చూసి రాసావా, టెక్స్ట్ బుక్ లో చూసి రాసావా అడగడాడు. పాస్ అయ్యావా లేదా? అదే సార్, ఎందుకంటే ఇన్ని షెల్స్ ఉన్నాయి కదా, అయితే మాక్సిమం ఇంటర్నెట్ లో వెతికేటప్పుడు బ్యాష్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అట్లా కనబడతాయి సార్. నువ్వు ఇప్పుడు నువ్వు దీంతో ఇవన్నీ రన్ చేసాం కదా ఇప్పుడు దాకా మనం. ఎస్ సార్. నువ్వు దీంతో రన్ చెయ్యి పూట.
ఓకే సార్. డిఫరెన్స్ ఏమి ఉండదు. నువ్వే చూసి నాకు చెప్తావు రేపొద్దున. ఓకేనా? సార్ ఇది కూడా నేను మీ అందరికి పంపిస్తున్నాను సార్. ఎక్సలెంట్ టెక్స్ట్ బుక్. ఓకే. కీప్ దాచుకోండి సార్. మీ దగ్గర ఉంటుంది. నేను సరే దీనిలో రమేష్. పెడుతున్నాను. మీరు ఎవరు డిలీట్ చేయమాకండే. ఇంతకుముందు బ్యాచ్ అట్టాగే ఎక్కడ లేని వాళ్ళ డిలీట్ చేసేవాళ్ళు సార్. పాపం వేరే వాళ్ళకి ఇబ్బంది అయింది. కొన్ని డిలీట్ చేసిన వాళ్ళు కుదురుగా ఉండకుండా ట్రాష్ లోకి ఇరుకొని డిలీట్ చేసేవాళ్ళు. అవసరమేమా బాబు? చెప్పండి మీరే. అవునా? ఈ 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి సార్. బ్రేక్ తీసుకుంటే సార్ కరెక్ట్ గా 8:30కి మీ దగ్గరికి వస్తారు సార్. ఓకే సార్. సార్ దయచేసి రాము గారు మీరు తరువుగా ఉండండి. అక్రమ్ గారు మీరు తరువుగా ఉండండి. ఓకే సార్. ఈ రోజు మనం క్లియర్ చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు రాదో చూద్దాం. ఓకే సార్. పక్కా సార్. ఓకేనా? అలాగే ఫస్ట్ అక్రమ్ గారు మీరు ఏం చేస్తారంటే సార్ చెప్పేటట్టుగా మీరు కూడా ప్యారలల్ గా మాట్లాడండి దయచేసి. ఎందుకంటే మీకు కొత్త కదా సార్. Yes, sir. కొత్త కాబట్టి ఎవరికైనా నీకేంటి నాకేంటి ఎవరికైనా కొత్త ఫస్ట్ లో చేసేటప్పుడు మరి కన్ఫ్యూజ్ అవుతాం అవ్వా? Correct. Yes. అవుతాం కాబట్టి ఆ కన్ఫ్యూజనెస్ రావాలి అంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి చాలు. ఏముండదు. మీరు సార్తో పాటు ప్యారలల్ గా మాట్లాడండి. మీరు చేస్తా ఉండండి. మీ వెనకాల మేము ఉంటాం. ఓకేనా? Okay, sir. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ గైస్. 8:30 షార్ప్ వచ్చేయండి సార్. ఇంకా సమ్ మోర్ మినిట్స్ మోర్. అవునా? ఓకే సార్. గంగాధర గారు అందరు సరిపోతా బ్రేక్? చాలు సార్, ఇంట్లోనే సరిపోతుంది. ఉండేది ఇంట్లోనేగా. చాలు చాలు. చాలు అంటే సార్. ఏమిలా మీకు మనకు ముందు క్లాసులు అవ్వాలి, జాబ్ లోకి వెళ్ళాలి. అవును దట్స్ ఇట్. అవును సార్. మీకు బ్రేకులతో పనే ఉంది. జాబ్ లేకపోతే బ్రేకేగా. ఎస్ అవును సార్. సార్. థ్యాంక్ యూ సార్. రైట్ నాన్న. థ్యాంక్ యూ గైస్. బాయ్. ఓకే ఓకే సార్.
Hi everyone, good morning and గుడ్ మార్నింగ్ సార్. morning. Sorry we have missed yesterday. ఓకే సార్. Yes, I'm going to share my screen. So there are two topics which we need to discuss, guys. I hope we can start already 8:33. సో ఎందుకంటే 8:33కి పెట్టేసారు ఏంటని అనుకోవద్దు. షార్ప్గా 9:30కి భరత్ గారి ఎంట్రీ ఉంది సార్. 9:30 to 10:15 అండ్ అక్రమ్ పాసా 12 to 12:30 ఉంది. అక్రమ్ పాసా I hope from your batch. Bharat also might be our batch. So both are having the interviews today, guys. So సార్ 2 o'clockకి నాది కూడా ఉంది. రామ్కి 2 to 2:30 మీది లైట్ లేదు సార్ అది, ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ ప్యానల్కి చెప్పేసాం సార్ అది మేము. ఓకే. అంటే మీరు ఎలా చేసినా కానీ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేస్తాం రామ్. ఓకే సార్. అది పర్మనెంట్ ఎంప్లాయ్ ఫర్ కాగ్నిజెంట్. యు ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఎస్ఎన్పి అనేది హైదరాబాద్ లో ఉంటుంది క్లయింట్. ఓకే యు సార్. ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఎస్ఎన్పి. ఓకే అండి. సో మనం ఇలా అంటే ఇలా టైం ఉంటుంది. దెర్ ఆర్ ద ఓన్లీ వన్ టాపిక్ ఈస్ పెండింగ్ ఇన్ టు ద జిరా సర్వీస్ మేనేజ్మెంట్. బట్ ఏంటంటే ఆ టాపిక్ అంటే ముందు నేను ఒకసారి మీకు రెస్ట్ ఏపీఎస్ గురించి చెప్పి ఒకసారి వచ్చి దీన్ని రివిజన్ చేసుకుంటూ ఆ టాపిక్ కూడా మళ్ళీ మనం కంప్లీట్ చేసుకుందాం. ఆ టాపిక్ అంటే పెద్ద టాపిక్ కాదు, నేను ఒక 5 నిమిషాలు దాని గురించి చూపించేసి మిగతా దానికి ప్రొసీడ్ అవుతాం సార్. ఇక్కడ మనం ఆల్రెడీ మనది జీరో ఉంది, మనం లాస్ట్ వీక్ అంతా చేస్తున్నాను. డే బిఫోర్ ఎస్టర్డే. ఇట్స్ అవర్ అడ్మిన్. సార్ నేను మీకు ఇంకొకటి ఏంటి అంటే జీరా సర్వీస్ మేనేజ్మెంట్ గురించి లాస్ట్ క్లాస్ లో టాపిక్ స్టార్ట్ చేసి దాన్ని ఏం చెప్పానంటే అసెట్ మేనేజ్మెంట్ అంటారని చెప్పాను. అసెట్స్ అంటే ఏంటి సార్? ఆస్తులు అంటే ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఉన్న ల్యాప్టాప్స్ అన్నిటిని, ఆ కంపెనీలో ఉన్న వాటిని మనల్ని కొంచెం హైర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే చూడమని చెప్తారండి. అయితే ఇక్కడ జరిగేది ఏంటి అనేది, ఎలా వర్క్ అవుద్ది అనేది నేను మీకు చూపించాలి సార్. సింపుల్ టాపిక్ ఇది. అసెట్స్ అంటే ఆస్తులు. ఇక్కడికి వచ్చి మీరు ఆబ్జెక్ట్ స్కీమాస్ అంటారు. ఆబ్జెక్ట్ స్కీమాస్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనుషులు అవయవాలు ఎలాగో ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్ రకాలు ఉంటాయి. ఇప్పుడు రామ్ గారు ఆస్తులు అంటాం. రామ్ గారు ఆస్తులు అంటే ఆయన ఇల్లు, ఆయన బైక్, ఆయన కార్లు, ఇలా మనం ఎలా మాట్లాడతామో ఆబ్జెక్ట్ స్కీమా అనేది ఫస్ట్ డిఫైన్ చేస్తారు సార్. ఆబ్జెక్ట్ స్కీమాని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఆబ్జెక్ట్ స్కీమా అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది, క్రియేట్ ఆబ్జెక్ట్ స్కీమా అని. జస్ట్ ఇట్స్ లోడింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో స్లో టుడే ఆల్సో. సో ఇక్కడ మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను సార్, క్రియేట్ ఆబ్జెక్ట్ స్కీమా అని వస్తుంది. ఎలా వచ్చారు? ఇక్కడ క్లిక్ చేశారు, ఇక్కడ ఆబ్జెక్ట్ స్కీమాస్ క్లిక్ చేశారు, ఇక్కడ క్రియేట్ ఆబ్జెక్ట్ స్కీమా. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, కంపెనీలో ఉన్న ఒక్కొక్క వస్తువు గురించి మాట్లాడుతున్నాం. అంటే ల్యాప్టాప్స్ అన్ని ఒకటి, డెస్క్టాప్స్ అన్ని ఒకటి, టేబుల్స్ అనేది ఒకటి. ఏమండి, ఇక్కడ ఒక్కొక్క ఐటెం గురించి మాట్లాడే వాటిని ఏమంటారంటే వాటిలోనే అసెట్స్ అండి. ఈ అసెట్స్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే, క్రియేట్ ఆబ్జెక్ట్ స్కీమా అని ఎంటీ శాంపుల్ ఐటీ అసెట్, హెచ్ఆర్ స్కీమా, శాంపుల్ స్కేఆర్ స్కీమా. మీకు గుర్తుందో లేదు? గుర్తుంది అంటే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు జీరాలో స్క్రమ్ ప్రాజెక్ట్ అని, కాన్బాన్ ప్రాజెక్ట్ అని, బేసిక్ ప్రాజెక్ట్ అని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్ స్కీమా అంటే ఇట్స్ ఎ జనరిక్. ఈ జనరిక్ ని ఎప్పుడు క్రియేట్ చేయాలంటే టేబుల్స్ కి, కార్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఆబ్జెక్ట్ స్కీమా. నెక్స్ట్ ఇదేంటంటే కంపెనీ కార్స్. ఓకే, ఇక్కడ కీ కార్.
ఓకే, ఇక్కడ క్రియేట్. నేను ఏం క్రియేట్ చేశాను? ఆబ్జెక్ట్ స్కీమా క్రియేట్ చేశాను. స్కీమా అంటే స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ అంటే వన్ ఆఫ్ ద ఐటమ్ నేమ్ ఇన్ ద ఆర్గనైజేషన్ లెవెల్. ఏదైతే కంపెనీ కార్స్ ఉన్నాయో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంపెనీ కార్ అంటే కార్కి ఏముంటుంది? కార్ నేమ్, బ్రాండ్ ఏంటి, రిజిస్టర్డ్ నెంబర్, పెట్రోల్ డీజిల్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. బికాస్ ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఏ కార్స్ ఎవరెవరికి ఇచ్చాం, ఏ ఎంప్లాయ్ వాడుకుంటున్నాడు మన కంపెనీ కార్స్ అనేది మనం చేయొచ్చు. ఇక్కడ ఒక్కసారి నేను ఎలా వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఒకసారి అండి ఇక్కడికి వచ్చి ఆబ్జెక్ట్ స్కీమాస్ అని క్లిక్ చేస్తే ఉన్న ఆబ్జెక్ట్ స్కీమాస్ అన్ని కనపడతాయి. ఏదైనా ఆబ్జెక్ట్ స్కీమాలో స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. స్కీమా అంటే అసోసియేషన్ అండ్ స్ట్రక్చర్. అది ఎలా క్రియేట్ చేస్తారో చూపిస్తాను. గివ్ మీ ఎ సెకండ్, స్లో డౌన్. ఇక్కడ ఏం చేశాను? కంపెనీ కార్స్ అని క్లిక్ చేశాను. కంపెనీ కార్స్ అని క్లిక్ చేసినట్టే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. అంటే క్రియేట్ ఆబ్జెక్ట్ టైప్ అంటే ఏంటంటే అందులో ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడ చేయమంటుంది. ఇక్కడ నేనేం పెడుతున్నానంటే కార్స్ అని పెట్టేసి ఇక్కడ మనం కార్ ఇమేజ్ ఐకాన్స్ ఉంటే కార్, లేదండి కార్కి ఏమి ఇమేజెస్ ఏమి లేవు. సో ఊరికే నేను ఏంటంటే ఏదో నెట్వర్క్ కార్డ్ అని ఫోటో అండి, ఇది ఐకాన్ మనం లోడ్ చేసుకోవచ్చు. సో నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఇలా కార్స్, ఇక్కడ కార్స్ సింబల్ వస్తుంది అన్నమాట. దీనిలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడము అని అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అని. అంటే ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా యాట్రిబ్యూట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ యాట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేస్తే యూనో కార్, బ్రాండ్, ఏ కంపెనీది, ఇది టెక్స్ట్, ఓకే, రిజిస్టర్డ్ నెంబర్. రిజిస్టర్ నెంబర్ అనేది నెంబర్ కాబట్టి ఇంటీజర్. ఓకే సారీ, ఇది కూడా టెక్స్ట్ ఏనండి, ఎందుకంటే టిఎస్ అలా వస్తుంది. తర్వాత కలర్, కార్ కలర్ ఏంటి, అలాగే ఓకే కారు ఒక బ్రాండ్, రిజిస్టర్ నెంబరు, కలరు. ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే రిజిస్టర్డ్ ఇయర్, ఇక్కడ ఇంజిన్ నెంబర్ ఏంటి, అలాగే చాయిస్ ఏదో అంటారండి, అంటే ఇంకొక నెంబర్ ఉంటుంది సార్ కార్లు, నెంబర్ ఏదో అంటారు సార్, చాయిస్ నెంబర్ ఏదో అంటారు, రిజిస్టర్ నెంబర్ అంటారు. ఇవన్నీ ఏంటి సార్ అంటే ఏదైనా ఒక కారు కంపెనీ కొంటే ఆ కారు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది, అంటే టాటా వాళ్ళదా, మహీంద్రా వాళ్ళదా, మారుతి వాళ్ళదా, బెంజ్ కారా ఏంటి, రిజిస్టర్ నెంబర్ ఏంటి, అది ఏ స్టేట్ లో మనం రిజిస్టర్ చేసాం, కలర్ ఏంటి, ఇంజిన్ నెంబర్ ఏంటి, చాయిస్ ఏంటి, అలాగే పర్చేజ్ డేట్ ఏంటి, ఇది సారీ దీన్ని మార్చుకోవచ్చండి. పర్చేజ్ డేట్ అంటే ఇట్స్ కమ్స్ అండర్ ద డేట్ అండి, ఏ రోజు మనం డేట్ పర్చేజ్ చేసాం. అలాగే ఇక్కడ సారీ ఇట్స్ లోడింగ్, డేటా ఈజ్ అప్డేటింగ్. సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏంటి అని అంటే సింపుల్ గా డేటాబేస్ లో ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాము అలాగే. పర్చేస్ డేట్ అంటే ఈ రోజు పలానా రోజు కొన్నాం అని. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ టైప్ అంటే పెట్రోలా, డీజిల్, అంటే మనం ఇవన్నీ కూడా ఇక్కడ మన ఆప్షన్స్ కూడా సెట్ చేసుకోవడం ఇలా వీటన్నిటిని. అయితే డిఫాల్ట్ ఇది వచ్చేస్తుందండి, కీ అనేది ఒకటి, నేమ్, క్రియేటెడ్, అప్డేటెడ్. ఈ 4 ఏంటి అని అంటే కీ అంటే వరుస సంఖ్య, నేమ్ అంటే ఈ కార్స్ లో సంబంధించింది, క్రియేటెడ్, అప్డేటెడ్ కొత్తగా ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు అప్డేట్ చేశారు అని. ఎందుకు అప్డేట్ అని ఇచ్చారు అని అంటే ఇక్కడ నేను ఇది దానికి ఏమంటామంటే ఇన్సూరెన్స్ అని ఉంటుంది కార్కి. ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాలి. అంటే కొత్తగా కారు కొన్నది 2 సంవత్సరాల క్రితం, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ని అప్డేట్ చేస్తే ఇన్సూరెన్స్ ని ఏ రోజు అప్డేట్ చేశారో ఈ కార్కి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట.
వీటన్నిటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ కార్. అంటే ఏదైనా కార్ ఉంటే దానికి ఇలా ఉంటాయి. ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ సైజ్, హైట్ ఆఫ్ ద టేబుల్, హౌ మెనీ లెగ్స్. అంటే కంపెనీ వాళ్ళ యొక్క ఆస్తులకి సంబంధించిన వాటిని ఇలా స్కీమాస్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే వాటిని ఇలా పెడతాం. ఇప్పుడు బాగానే ఉంది సార్, మరి ఈ డేటా అంతా ఎలా ఫీడ్ చేస్తారు? ఈ డేటా అంతా ఎవరిస్తారు అంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఎక్సెల్ షీట్లోకి డేటా పెట్టుకుంటారు సార్. డేటాని ఎక్సెల్ షీట్లో ఎప్పుడైతే పెట్టుకున్నారో మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటాని మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంపోర్ట్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే కాన్ఫిగర్లోకి వెళ్ళి యూ కెన్ ఇంపోర్ట్ ద డేటా. అంటే ఈ ఫీల్డ్స్లోకి శివ్ గారు మీకు ఇంపోర్ట్ అండ్ ఇష్యూ అని ఒక ఆప్షన్ చెప్పుకుంటారు, మీకు గుర్తుందో లేదో. అంటే ఒక సిస్టంలో ఉన్న జీరా టికెట్స్ని వేరే సిస్టంలోకి లేదా ఒక ప్రాజెక్ట్లో ఉన్న వాటిని వేరే ప్రాజెక్ట్కి తెచ్చుకోవడాన్ని ఇంపోర్ట్ అంటే లోపలికి రావడం అనమాట. ఇక్కడ కూడా ఏంటి అని అంటే మీకు ఇక్కడ చూస్తే ఐడి, నేమ్, కార్స్, నెట్వర్క్, ఇది ఐకాన్ అండి. ఐకాన్ అంటే బొమ్మ అండి, కార్ల యొక్క బొమ్మ. డిస్క్రిప్షన్ క్రియేటెడ్ ఆన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇంకా ఇందులో ఏమీ లేవు అని ఉంటుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ లో రోల్స్ అని ఇన్హెరిటెన్సీ అని ఉంటుందండి. ఇన్హెరిటెన్సీ అని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలండి, వాళ్ళు ఏమన్నారంటే కార్స్ అనకుండా వెహికల్స్ అన్నారు. వెహికల్స్ అంటే అది బస్సు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు. అంటే వెహికల్ అని క్రియేట్ చేస్తే వాటికి అందులో 3 కేటగిరీస్ మళ్ళా క్రియేట్ చేయాలి. 1 బస్సెస్, 2 మా కార్స్, 3 టూ వీలర్స్, 4 సైకిల్స్. ఇప్పుడు ఎవరు సైకిల్ వాడట్లేదు కాబట్టి ఒకవేళ ఉంటే అది కూడా క్రియేట్ చేయాలి. అప్పుడు పేరెంట్ ఏమవుతుందంటే వెహికల్ అనేది పేరెంట్ అయితే దానికి సంబంధించిన చైల్డ్ ఏంటి అని అంటే ఈ కంపెనీ బస్సెస్, ఈ ఈ కార్స్ ఆర్ ఈ టూ వీలర్స్ అండ్ సైకిల్స్. ఇన్హెరిటెన్సీ అంటే ఏమవుతుందంటే ఇది అంటే మీకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. ఇంకా మీకు మనం ప్రోగ్రామింగ్ వాటికి రాలేదు. అందులో ఏమవుతుందంటే క్లాసెస్ అని, ఆబ్జెక్ట్ అని, ఇన్హెరిటెన్స్ అని, పాలిమార్ఫిజం అని ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇట్. అది కొంచెం చెప్తాను. ఇన్హెరిటెన్సీ అంటే పైనుంచి తెచ్చుకున్న దాన్ని, అంటే ఉన్నదాన్ని రీయూజ్ చేసుకోవడంలో ఇన్హెరిట్ చేశాను, అక్కడ ఉన్నదాన్ని తెచ్చుకున్నాను అని. అంటే ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్ ని క్రియేట్ చేసినప్పుడు చేస్తారనమాట. ఇక్కడ ఇదేంటంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ గురించి చేస్తున్నాను. ఇది ఎప్పుడంటే వెహికల్ ఉన్నప్పుడు అంటే వెహికల్ కి ఇది చిల్డ్రన్ అంటే వెహికల్స్ లో కార్ కూడా వన్ ఆఫ్ ద వెహికల్ అని. ఇప్పుడు మనకు ఉన్నది జనరల్ గా కార్ కాబట్టి నో నీడ్ టు డూ ఇట్ ఎనీథింగ్ హియర్. అయితే నేను మామూలుగా మళ్ళీ ఇక్కడికి అసెట్స్ వస్తున్నాను. అసెట్స్కి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ స్కీమాస్కి వచ్చేస్తున్నాను. ఆబ్జెక్ట్ స్కీమాస్కి వస్తే నాకు ఏమొస్తుంది, ఇలా కంపెనీ కాస్ట్ వచ్చింది. ఇక్కడ మళ్ళా మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ దానిపై చూస్తే ఇక్కడ మళ్ళీ మీకు ఏమొస్తుందంటే కాన్ఫిగర్ అనే ఆప్షన్ వస్తుంది. కాన్ఫిగర్ అంటే మీరు ఏం చేశారో అవన్నీ కనపడతాయి. ఇక్కడ మీకు ఏముంటుందంటే ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ లో కార్ ఇది, ఇంజిన్ నెంబర్ ఇది, లైసెన్స్ ఇది, డేట్ ఇది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంపోర్ట్ అని కొట్టగానే క్రియేట్ ఇంపోర్ట్ అంటే మన కంపెనీలో ఉన్న డేటా మొత్తాన్ని లోపలికి తెచ్చేసి ఇందులో స్టోర్ చేసేస్తుంది అనమాట. అంటే మీకు సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అని అంటే ఇక్కడ మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటే ఎక్సెల్ షీట్ లో ఏముంటుందంటే ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ నెంబర్, కార్ నేమ్, ఓకే, మోడల్, ఓకే, నెక్స్ట్ పర్చేజ్ డేట్, ఇలా ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. సీరియల్ నెంబర్ 1, కార్ నేమ్ ఏం చెప్దామంటే తార్. నెక్స్ట్ వన్ ఏంటంటే మోడల్ అంటే ఏంటంటే 2023 మోడల్. పర్చేజ్ డేట్ ఏదో 2nd 3rd 2023 ఏదో ఇలా. ఇంకొక రికార్డు, సెకండ్ రికార్డు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్సెల్ షీట్ లో మనకి ఇస్తారు. ఈ ఎక్సెల్ షీట్ ని సేవ్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే సిఎస్వి ఇంపోర్ట్ అని
ఆ ఎక్సెల్ షీట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది సిఎస్విని అడుగుద్ది అనమాట. నేమ్ ఏదో ఒక పేరు ఇచ్చేసి, ఏదంటే కార్స్ అని ఇచ్చేసి ఏదో ఒక పేరు ఇచ్చేసి, ఇక్కడ ఏంటంటే ఏమి చేంజ్ చేయకూడదు. వీటిని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసి నెక్స్ట్ అని కొట్టేసి అప్లోడ్ ఫైల్. ఆ సిఎస్వి ఫైల్ ఎక్కడ ఉందో చూస్తే ఆ కంపెనీలో ఉన్న కార్స్ మొత్తము ఇక్కడికి వచ్చేస్తాయి. అయితే సార్ ఎందుకు ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు? ఈ అసెట్స్ ని అని అంటే ఇప్పుడు మన కంపెనీలో ఒక హెచ్ఆర్ ఉన్నారండి. ఆ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్. ఈ ఆర్ షీ వాళ్ళకు మాత్రమే ఒక రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ లో రాస్తారు ఈ కార్ ఎవరికి ఇచ్చాము, ఏ ఎంప్లాయీకి ఇచ్చాము, అతని డిజిగ్నేషన్ ఏంటి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. పొరపాటున ఆ ఎంప్లాయీ కానీ రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, హీ ఆర్ షీ, ఎందుకంటే నో వన్ ఈజ్ 100% గ్యారంటీ దట్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు ద ఆర్గనైజేషన్. అయితే ఈ ఆర్ షీ ఒకవేళ వెళ్ళిపోతే, అంటే కంపెనీ నుంచి వెళ్ళిపోతే ఇలాంటివి ట్రాక్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తాన్ని కంప్యూటర్లో పెట్టేస్తే ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సార్ ఈ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుద్ది, రికార్డ్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతాయి. రికార్డ్స్ క్రియేట్ అయితే ఎన్ని కార్లోనే అన్ని వస్తాయి. తర్వాత ఏం చేస్తారు సార్, తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఇష్యూస్ లోకి వచ్చి ఓపెన్ ఇన్ ఏ లింక్ న్యూ ట్యాబ్ అని క్రియేట్ చేసి ఇక్కడ కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తారు. కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం ఏంటంటే ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇక్కడ న్యూ కస్టమ్ ఫీల్డ్ లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఏ కస్టమ్ ఫీల్డ్స్ అని, యాడ్ ఏ కస్టమ్ ఫీల్డ్ అని ఒక్క నిమిషం ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఓకే ఇన్సైట్ మన దగ్గర లేదు, అది అయితే సెట్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. ఇది సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే కార్స్, మన కస్టమ్ ఫీల్డ్ కార్స్ అని ఇచ్చేస్తే ఆల్ ఇష్యూ టైప్ ఇన్స్టెన్స్ మీకు దేనికి క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఆబ్జెక్ట్. మీకు ఇక్కడ ఏమవుతుందంటే కార్స్ అనే కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నో డేటా, ఇంకా డేటా లేదు. ఓకే కార్స్ అనే దానికి నో డేటా. ఇక్కడ క్లిక్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు కాన్ఫిగర్ అని కొడితే ఎడిట్ అసిస్ట్ కాన్ఫిగరేషన్. అసిస్ట్ అంటే ఈ అసెట్స్ అన్నది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఐటీ అసెట్స్ అని రావాలి. యాక్చువల్గా ఇక్కడ ఐటీ అసెట్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్ విత్ స్కీమా అని ఉంటుందండి. అంటే ఏ స్కీమా తోటి మీరు ఆల్రెడీ ఇక్కడ కార్స్ అనే స్కీమాస్ తోటి క్రియేట్ చేశారు. ఇక్కడ కార్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫీల్డ్ ఎక్కడ వాడితే అక్కడ మీకు ఏమవుద్దంటే ఆ కార్ నేమ్స్ అనేది కనపడుతుంది. దట్ ఈస్ ద ఈ యొక్క కంప్లీట్ స్టోరీ ఏంటి అని అంటే మీకు ఎలా రావాలి ఏంటి అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కార్స్ వస్తుంది, ఐటీ అసెట్ అని రావాలి, అది రావట్లేదు. ఒక్క నిమిషం నేను చూస్తాను. ఇక్కడ మనకి అక్కడ క్రియేట్ చేసిన అసెట్ ఇక్కడికి వచ్చేయాలండి. ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుందంటే లేదు అనుకుంటే మనం యాట్రిబ్యూట్స్ అంటే అక్కడ క్రియేట్ చేసిన యాట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ కనపడాలి. కానీ యాక్చువల్గా కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐటీ అసెట్స్ అని ఒక యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఇన్స్టాల్ చేసి మీకు కంటిన్యూషన్ గా దీన్ని ఎలా చేస్తారు అన్నది చూపిస్తానండి. ఎందుకంటే ఇక్కడ ఆల్ అని కొట్టినప్పుడు ఐటీ అసెట్స్ అనేది ఉంటుందండి. ఐటీ అసెట్ అనేది ఒకటి వస్తుందండి, ఇది లేదండి. యూసేజ్ డిడ్ నాట్ మ్యాచ్ కస్టమ్ ఫీల్డ్ టైప్స్ అట్లాషన్ మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళి తీసుకురామని. ఈ ఐటీ అసెట్ అనే దానిలో ఏముంటుంది అని అంటే మీకు ఇందాకడ మీరు క్రియేట్ చేశారు చూసారా, ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఈ అసెట్స్ కంపెనీ కార్స్ అనేది ఆ కార్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడికి వచ్చేస్తాయి అని అంటే ఒక కార్ అనే ఐటీ అసెట్ ఫీల్డ్ లోకి వస్తుంది. అప్పుడు కొత్తగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ కారు రామ్కి ఇస్తున్నాము, ఫలానా కారు ఇతనికి ఇస్తున్నాము అని అసోసియేట్ చేస్తారనమాట. అది ఇక్కడ నాకు ఒక యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేస్తాను. ఐటీ అసెట్స్ అనేది రావట్లేదు కాబట్టి
అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా కాదండి, ఇది మామూలుగా మనం క్రియేట్ చేస్తాం, ఇక్కడ కాన్ఫిగరేషన్ కాంటెక్స్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మామూలుగా అయితే ఇక్కడ చూడండి ఎడిట్ కాన్ఫిగరేషన్ అని ఉంది, లేదు న్యూ యాడ్ కాంటెక్స్ట్ అని క్రియేట్ చేసి ఏదో ఎల్జీ ప్రాజెక్ట్ అని పెట్టి ట్రై చేద్దాం. కానీ ఈ ఫీల్డ్ రాదండి అది ఎల్జీ. అండ్ ఇక్కడ నేనేం చేయాలంటే ఎల్జీ ప్రాజెక్ట్, నాకున్న ప్రాజెక్ట్ ఎల్జీ యాడ్ నౌ, ఇక్కడ నేను ఇష్యూ టైప్స్ అన్ని పెట్టేసి సేవ్ కొట్టినప్పుడు యూ నీడ్ టు యాడ్ అట్లీస్ట్ 1 ఇష్యూ టైప్ అంటుంది. నేను ఏదో టాస్క్ దానికి సేవ్ చేసుకున్నాను. ఓకే, లేదా ఆల్ ఇష్యూ టైప్స్, సేవ్ దిస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుంది, ఈ ఫీల్డ్ సపోర్ట్ చేయట్లా, డిజేబుల్డ్ అయిపోయింది. నో కాన్ఫిగరేషన్ మేడ్ ఎట్. యాక్చువల్లీ ఇక్కడ ఎడిట్ అని కొట్టినప్పుడు ఆప్షన్ వస్తుంది, నేను అది యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేస్తాను. ఐటీ అసెట్స్ అనేది యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అసెట్స్ లింక్ అవుతుందండి. అంటే సిఎస్విలోంచి ఏమో డేటా ఆబ్జెక్ట్ స్కీమాలోకి వస్తుంది, ఆబ్జెక్ట్ స్కీమాలోంచి ఇక్కడికి వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే స్క్రీన్ మీద కార్స్ అని కొట్టగానే ఏమేమి కార్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 10 కార్లు ఉన్నాయి, 2 కార్లు ఆల్రెడీ ఇచ్చాం, మిగతా 4 కార్లు మాత్రమే చూపిస్తుంది అన్నమాట. అది నేను ప్రాక్టికల్ గా ఒకసారి చేసి చూపిస్తాను. ఈలోపు మీరు ఆబ్జెక్ట్స్ జస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, సో మనం దీన్ని కంటిన్యూ చేసి చేద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఒక్క టాపిక్ ఉంటుంది, ఈ ఆబ్జెక్ట్ గురించి నేను ఈ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయాలని నేను ఇది నెక్స్ట్ లాస్ట్ లో చెప్దామని పెట్టుకున్నాను. ఈ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసేసి మీకు ఈ కాన్ఫిగరేషన్ కూడా చూపిస్తే ఈ టాపిక్ అవుతుంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ ఆస్తులు. కంపెనీ ఆస్తుల్ని ఆబ్జెక్ట్ స్కీమాలో ఏ ఆస్తి ఉందో ఆ ఆస్తు ఒక్కొక్క ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ లో ఏమేమి డేటా పెట్టాలి అన్నది మనం ఇక్కడ కార్ కాడికి వచ్చి కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే ఇంపోర్ట్ చేస్తున్నట్టునే వస్తాయన్నమాట. ఇక్కడ స్టేటసెస్ అని ఉంటుంది. స్టేటసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అలోకేటెడ్. ఏంటి సార్ అలోకేటెడ్ అంటే ఇక్కడ యాక్టివ్ కాదు, ఇక్కడ ఇన్యాక్టివ్ లో ఉన్నాయి. అలోకేటెడ్ అంటే మన దగ్గర 10 కార్లు ఉన్నాయి, 10 కార్లు ఎంప్లాయీస్ ఇచ్చేయాలి. ఒక స్టేటస్ ఏంటంటే అలోకేటెడ్ అంటే ఇన్యాక్టివ్, ఇన్యాక్టివ్ అంటే ఇది కనపడకూడదు. అలాగే ఏంటి అంటే ఇంకా అలోకేటెడ్ కాకుండా అవైలబుల్. అవైలబుల్ అంటే ఈ కార్ అవైలబుల్ ఉంది, యాక్టివ్ అంటే ఇది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే రిపేర్, ఏదైనా కారు రామ్కే ఎవరికో ఇచ్చారు, అది రిపేర్ లో ఉంది, రిపేర్ లో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే పెండింగ్. పెండింగ్ అంటే అది రిపేర్లకు వెళ్ళింది. వీటిని ఏమంటారంటే స్టేటసెస్ అంటారు. స్టేటసెస్ అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే కార్లు అవైలబుల్ ఉన్న కార్లు జేక్యూఎల్ ఫిల్టర్ రాసుకుంటాం. ఫిల్టర్ లో ఏం చెప్తాం అంటే యాక్టివ్ లో ఉన్న కార్లు మాత్రమే చూపించు, పెండింగ్ లో ఉన్న ఇన్యాక్టివ్ లో ఉన్న నాకు చూపించొద్దు. వీటిని ఏమంటారంటే స్టేటసెస్ అంటారు. ఐకాన్స్ అంటే మీకు చెప్పానండి, ఇమేజెస్, కార్లకి కార్ ఇమేజెస్, దేనికి దానికి అన్నమాట. నాకు ఈ ఇమేజెస్ కాదు, నాకు కార్ ఇమేజెస్ ఇంకా కావాలి అన్నారు అనుకోండి, యా వీ కెన్ ఎలా అంటే ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ google.comకి వచ్చి ఇమేజెస్ అని క్లిక్ చేసి ఇమేజెస్ కార్ లేదా కార్ అని నేను కొడుతున్నాను. ఏదైనా ఒక కార్ ఇమేజెస్ ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఇమేజెస్ వస్తుంది. ఈ ఇమేజెస్ లో ఏ ఇమేజ్ అయితే మనం తీసుకోవాలో ఆ ఇమేజ్ ని ఇలా ప్రింట్ తీసుకొని దీన్ని పెయింట్ లో పెట్టుకొని ఇవన్నీ ఎందుకంటే ఉన్న ఆప్షన్స్ అన్ని చూపించేస్తున్నాను. తర్వాత దీన్ని ఎలా చేయొచ్చో చెప్తున్నాను. ఏదో ఈ ఇమేజ్ లోడ్ చేయాలి, జస్ట్ కాపీ దిస్ ఇమేజ్, Ctrl+C Ctrl+N, డోంట్ షేవ్. సో Ctrl+V, దిస్ ఇస్ ద వెహికల్ ఇమేజ్. సో ఐ కెన్ స్టోర్ ఇన్ టు హియర్. దీన్ని ఇలా ఇమేజ్ ని తీసుకుని దీన్ని సేవ్ చేసి సేవ్ యాజ్ అనేది డెస్క్టాప్ ఇమేజెస్ లో ఇమేజెస్ అని స్టోర్ చేశాను, కార్ అని మర్చిపోయి. సో ఇక్కడ నేను అసెట్స్ కూడా అప్లోడ్ ఐకాన్, ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ఐకాన్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ అంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ లో ఇది ఇమేజెస్ ఓపెన్ అంటే ఆ ఇమేజ్ ఇలా కనపడద్దండి.
ఇలా కొంచెం దాన్ని ఇలా పెట్టుకొని upload చేస్తే ఐకాన్ అప్లోడెడ్ అంటే దానికి ఏదో ఒక పేరుతో ఇక్కడికి వచ్చేస్తుంది, ఎక్కడో చోటకి వచ్చేసి ఉంటాం. ఇదిగోండి సార్, ఇమేజెస్ అనే పేరుతో వచ్చింది. ఇమేజెస్ కాకుండా దీనికి పేరు మార్చాలి అనుకుంటున్నాను. ఏదో తార్కార్, కంపెనీలో తార్కార్ అనేది ఉంది. ఇది ఎక్కడ వాడతారు సార్ అని అంటే, ఇది ఎక్కడ వాడతారు అని అంటే, మనం ఇందాక క్రియేట్ చేసినటువంటి ఏది మన స్కీమాస్ లో మనం క్రియేట్ చేసాం కదా, ఈ ఆబ్జెక్ట్ స్కీమాస్ లో మనం క్రియేట్ చేసిన దానికి దీని మీద క్లిక్ చేస్తే మనకేమవుద్దంటే, ఇందాక మనం ఈ ఇమేజ్ పెట్టుకున్నాం, ఈ ఇమేజ్ ని మనం తీసేసి మనకు కావాల్సిన ఇమేజెస్ ని మనం ఎడిట్ కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఇది తీసేయటం, ఇది వద్దు, మనకి ఈ ఇమేజ్ వద్దు, కార్ ఇమేజ్ కావాలి అన్నప్పుడు దాని జోలికి వెళ్తారు సార్. ఇది ఏంటి అంటే, ఇది వన్ ఆఫ్ ద టైప్ విచ్ ఐ నీడ్ టు క్రియేట్. లేదు, ఇక్కడ నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఇందాక కార్ అన్నాను, ఇంకొకటి ఏదైనా చూసి దాన్ని అవతారు మార్చుకోవాలన్నా మళ్ళా చేసుకోవచ్చు అండి. ఈ రెండు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో మనం ఏంటి అనేది మాట్లాడుతున్నాం. ఇంకా మనకి నెక్స్ట్ టాపిక్ వద్దామండి. దీని మీద ఒక చిన్నది ఒక ఎక్సర్సైజ్ చేద్దాం సార్. కొద్దిగా టైం ఇస్తే నేను మీకు చూస్తాను. ఎందుకంటే దీని మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. చిన్న ప్రాజెక్ట్ ఏంటంటే, నేను లైవ్ సినారియో ఉంది నా దగ్గర. లైవ్ సినారియో అంటే మా కంపెనీలో నాకు ఇచ్చినటువంటి ఒక బిగ్ ఎక్సర్సైజ్ ఉంది. దీని మీద ఆల్రెడీ నేను అది కంప్లీట్ చేస్తాను. అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తానండి. అందుకనే దీన్ని నేను ఇప్పుడు ఎక్కువ తీయట్లేదు, సింపుల్ గా నేను మాట్లాడుతున్నాను. సో మనకి ఏంటి అని అంటే, నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఎందుకంటే ఇది అసెట్ మేనేజ్మెంట్ అనేది చాలా చిన్నది, జస్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, చేయడం తప్ప దీనిలో పెద్ద వర్క్ కానీ పెద్దది ఏమి ఉండదు సార్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంపార్టెంట్ టాపిక్ అండి, దట్స్ కాల్డ్ REST APIs. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ REST APIs అనేది ఒక టాపిక్ ని మనం డిస్కస్ చేసుకోవాలి సార్. టాపిక్ నేమ్ ఏంటి అని అంటే REST APIs. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది REST API. రెస్ట్ ని రెస్ట్ఫుల్ API సర్వీసెస్ అంటారు సార్. ఈ REST API దేనికి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం హెల్ప్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ పెట్టుకోవాలి, అక్కడికి వచ్చేసి తాగేసి వస్తాను. రోజు ఇది పట్టుకోండి క్లాస్. అయితే గైస్, ఇక్కడ REST API అంటే రెస్ట్ఫుల్ అప్లికేషన్ సర్వీసెస్ అండి. ఇది దేనికి అని అంటే, మనకి ఇది జీరా అనే అప్లికేషన్, ఇది సర్వీస్ నౌ అప్లికేషన్, ఇది SAP అప్లికేషన్, ఇది సేల్స్ ఫోర్స్ అప్లికేషన్, ఇంకా ఏదేదో ఇంటర్నల్ అప్లికేషన్స్. అంటే మనకి ఇప్పటిదాకా చేసింది ఏంటి అని అంటే, ఇప్పటిదాకా మనం చేసింది ఏంటంటే, ఇది అట్లాషన్ ప్రొడక్ట్ అండి. జీరా అనేది, జీరా అయినా కాన్ఫ్లుయెన్స్ అయినా అట్లాషన్ ప్రొడక్ట్ అండి. ఈ SAP కానీ, ఈ సర్వీస్ నౌ కానీ, దీస్ ఆర్ నాట్ అట్లాషన్ ప్రొడక్ట్స్. ఇక్కడ సేల్స్ ఫోర్స్ కానీ, లేదనుకుంటే ఇంకా ఏదైనా ప్రొడక్ట్, ఏదైనా ఇంటర్నల్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా అవ్వచ్చు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలుకి REST API అంటే ఏంటి, REST API దేనికి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. REST API అంటే ఏంటంటే, SAP జీరాలో టికెట్ క్రియేట్ చేయాలంటే అప్పటికప్పుడుగా అంటే ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అప్పటికప్పుడుగా ఒక టికెట్ క్రియేట్ చేయాలి అని అంటే REST API అనేది ప్రోగ్రామింగ్ వాడతారు సార్. అంటే ఎప్పుడైతే టికెట్ క్రియేట్ చేయాలో సడన్ గా ఈ లింక్ ఫామ్ అయిపోయి, ఈ లింక్ ద్వారా జీరా కావాల్సిన డేటాని పంపి జీరాలో టికెట్ క్రియేట్ చేస్తానికి వాడేది REST API. లేదా జీరా SAP లో కూడా టికెట్ క్రియేట్ చేయొచ్చు. జీరా దీని REST API డేటాని సెండ్ చేయొచ్చు. అలాగే సర్వీస్ నౌ టు జీరా, సేల్స్ ఫోర్స్ టు జీరా, ఇంటర్నల్ ప్రొడక్ట్ టు జీరా,
ఇలా అన్ని ప్రొడక్ట్స్ తోటి జీరాకి లింక్ అయి ఉంటాయి. వై వై అనేది ఒకటి ఉంటుందండి. వై అంటే ఎందుకు అనేది. ఒక జీరాకి కాన్ఫ్లుయెన్స్ కి అయితే అప్లికేషన్ లింక్స్ అని ఉంటాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అప్లికేషన్ లింక్స్? సేమ్ కంపెనీ ప్రొడక్ట్ అయితే ఎప్పుడు లింక్ ఇలా ఉంటదండి. అంటే ఇది జీరా అనుకోండి, సారీ ఇది జీరా అనుకోండి, ఇది జీరా, ఇది కాన్ఫ్లుయెన్స్ అనుకోండి. ఈ లింక్ ఎప్పుడు ఉంటది. అంటే 24 గంటలు ఎప్పుడు ఈ లింక్ ఇలా ఉంటది. వీటిని అప్లికేషన్ లింక్స్ అంటారు. అప్లికేషన్ లింక్స్ అనేది ఓన్లీ అట్లాషన్ ప్రొడక్ట్స్ మాత్రమే జరుగుతాయి. ఓకే, ఓన్లీ అట్లాషన్ ప్రొడక్ట్స్ కు మాత్రమే జరుగుతాయి. నాన్ అట్లాషన్ ప్రొడక్ట్స్ అంటే 2 డిఫరెంట్ కంపెనీలు ప్రొడక్ట్స్ మధ్య ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరగాలి అని అంటే దాన్ని ఏమంటారంటే రెస్ట్ ఏపీఐ ద్వారా చెప్తారు. అంటే అప్లికేషన్ లింక్ అంటే రెండిటి మధ్య లింక్ పెట్టుకున్నాను. లింక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఇక్కడి నుంచి డేటా ఇక్కడికి, ఇక్కడి నుంచి డేటా ఇక్కడికి తెచ్చుకోవచ్చు. 2 డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఆ రెండిటి మధ్య లింక్ పెట్టడానికి కుదరదు. ఈ లింక్ ఎలా పెట్టొచ్చు అంటే రెస్ట్ ఏపీఐ ఎప్పుడైతే కావాలో అప్పటికప్పుడుగా వచ్చి డేటాను పంపించి మళ్ళీ లింక్ తీసేస్తాయి రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐ డెఫినేషన్ ఏంటి, అసలు దీన్ని ఎలా చేస్తాము అన్నది ఒక టాపిక్ ఉంది సార్. అంటే మీరు ఇక్కడికి వచ్చేసి మీరు గూగుల్లో ఇక్కడ మీరు రెస్ట్ ఏపీఐ అని కొడితే రెస్ట్ఫుల్, రెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ రెస్ట్ ఏపీఐ? అండ్ ఏపీఐ అంటే అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఆర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాడు. కానీ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇస్ ద రైట్, బట్ ఏ అంటే అప్లికేషన్, పి అంటే ప్రోగ్రామింగ్ అండ్ ఐ అంటే ఇంటర్ఫేస్. ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. అంటే దీనికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే కండిషన్స్ అని మనం అనుకుంటాం. దట్ డిఫైన్ హౌ అప్లికేషన్స్ ఆర్ డివైస్ కెన్ కనెక్ట్ టు అండ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్, అంటే ఒక జీరా అప్లికేషన్ నుంచి శాప్ అప్లికేషన్ కో, సేల్స్ ఫోర్స్ కో, సర్వీస్ నౌ కో, దేనికైనా ఎలా రూల్స్ ఏంటి, ఎలా రెండు కనెక్ట్ అవుతాయి, రెండు డేటాని ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అని మాట్లాడేదే ఈ రెస్ట్ ఏపీఐ అంటే. ఏ రెస్ట్ ఏపీఐ ఈజ్ అన్ ఏపీఐ దట్ కన్ఫార్మ్స్ టు ద డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రెస్ట్. అదంతా మనకు అవసరం లేదండి. అసలుకి రెస్ట్ ఏపీఐ అంటే ఏం చెప్తున్నారు? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నారు. రెస్ట్ అంటే ఏంటి? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆర్కిటెక్చర్. రెస్ట్ లో ఆర్ఈ అంటే రిప్రజెంటేషనల్, ఎస్ అంటే స్టేట్ ట్రాన్స్ఫర్. అంటే రెండిటి మధ్య ట్రాన్సాక్షన్స్ జరగడానికి. ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ రెస్ట్ ఏపీఐ అంటే ఇదేదో ఒక వెబ్సైట్ అప్లికేషన్, ఇదేదో వెబ్ సర్వర్, ఇది డేటాబేస్, దీని నుంచి వీటికి అంటే ఇలా దీని నుంచి ఎలా వెళ్తుంది, రిక్వెస్ట్లు ఎలా వస్తాయని చూపిస్తున్నాడు. కానీ సింపుల్ గా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఇది జీరా అప్లికేషన్ ఉంది, శాప్ అప్లికేషన్ ఉంది, జీరా అప్లికేషన్ ఉంది, సర్వీస్ నౌ ఉంది, జీరా ఉంది, ఇంకొక అప్లికేషన్ ఉంది. జీరా అనేది ఏంటి? ఇట్స్ ఏ ట్రాకింగ్ సిస్టమ్. ఏదైనా ఒక ఇష్యూని, ప్రాబ్లం ఉంటే దాన్ని ఇక్కడ ట్రాక్ చేస్తారు. సో ఎప్పుడైతే శాప్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జీరాలో టికెట్ క్రియేట్ అవ్వాలంటే దే విల్ యూజ్ ద రెస్ట్ ఏపీఐ. అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆర్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని అంటున్నారు. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అంటారు యాక్చువల్ గా. అంటే 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే జీరాలో ఉన్న డేటా శాప్ లోకి వెళ్ళాలి, శాప్ లో ఉన్న డేటా జీరాలోకి రావాలి అని అనుకుంటే రెండు డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ అయినప్పుడు వాడేది రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐని ఎలా వాడతారు, టికెట్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు సింపుల్ గా చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అని అంటే మీరు అందరూ ఏం చేయాలంటే గూగుల్లోకి వచ్చి ఇక్కడ గూగుల్లో ఏంటి అని అంటే మీరు జీరా రెస్ట్ ఏపీఐ అనేది బిగ్ టాపిక్ అన్నమాట. జీరా రెస్ట్ ఏపీఐ అని కొట్టినట్టు ఇది ప్రోగ్రామింగ్ సంబంధించింది, కానీ ప్రోగ్రామ్ కాదు. జీరా రెస్ట్ ఏపీఐ అని కొడితే ఇక్కడ మీకు రెస్ట్ ఏపీఐ జీరా సర్వర్ అని ఉంటుంది. ఇది అట్లాషన్ వాళ్ళు మనకి అంతా తయారు చేసి ఇచ్చారు. నువ్వు చేయాల్సిందల్లా కాపీ కొట్టి అక్కడ పేస్ట్ చేసి దీన్ని వర్క్ అయ్యేటట్టు చేయడమే నీ యొక్క టాలెంట్.
ఇక్కడ ఏమంటున్నాడంటే జీరా రెస్ట్ ఏపీఐ ఎగ్జాంపుల్స్. అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అని ఉంది. ఈ క్రియేట్ మీద క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే ఒక కంప్లైంట్ ఇస్తా. ఏసీ, మై ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్, మై ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్. మీరు ఏం చేస్తున్నారు? జీరా అప్లికేషన్ లోపలికి వచ్చి జీరా అప్లికేషన్ లోపల ఇక్కడ మీరు టికెట్ క్రియేట్ చేస్తున్నారు. నాకు ఇలా వద్దు, నాకు ఇలా వద్దు. ప్రోగ్రామింగ్ ద్వారా ఆటోమేటిక్ గా డేటా వచ్చి ఇక్కడ క్రియేట్ అయిపోవాలి, ఆటోమేటిక్ గా టికెట్ క్రియేట్ అయిపోవాలి అని కస్టమర్ మనల్ని అడుగుతాడనమాట. అంటే కస్టమర్ ఏమంటాడంటే ఆటోమేటిక్ గా టికెట్ క్రియేట్ అయిపోవాలి, ఆటోమేటిక్ గా జరగాలి అన్నప్పుడు we will use these REST API కాన్సెప్ట్స్. అంటే రెండు అప్లికేషన్స్ మధ్య జరిగేటప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తే టికెట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అని కొడితే అవుతుంది. ఇలా కాకుండా నేనేం చేస్తానంటే ప్రోగ్రామింగ్ ద్వారా చేయమంటాను. ప్రోగ్రామింగ్ ద్వారా చేయడం ఎలాగో అన్నది నెక్స్ట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ నేనేమంటున్నాను, గూగుల్లోకి వచ్చి జీరా రెస్ట్ ఏపీఐ అని కొడితే ఇక్కడ జీరా రెస్ట్ ఏపీఐ ఎగ్జాంపుల్. అసలుకి జీరాలో ప్రోగ్రామింగ్ ద్వారా టికెట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది. అయితే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటి? వేరే అప్లికేషన్ నుంచి జీరాలోకి ఆటోమేటిక్ గా టికెట్లు క్రియేట్ అవడం, ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అవడం, ఇక్కడ మాడిఫై చేస్తే ఇక్కడ మాడిఫై చేయడం అవుతుంది. శాప్ అనే అప్లికేషన్ నుంచి జీరాకి డేటాని పంపడానికి ఇవ్వండి, వీటిని రెస్ట్ ఏపీఐ మెథడ్స్ అంటారు. ఇట్స్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. రెస్ట్ ఏపీఐ మెథడ్స్ అంటే ఏంటంటే పోస్ట్, పుట్, డిలీట్, ఓకే, నెక్స్ట్ డిలీట్ అండ్ గెట్. దీస్ ఆర్ ద మెథడ్స్. వాట్ ఆర్ దీస్? ఇవి ఏంటి అనేది. పోస్ట్ అంటే ఏంటంటే పంపడం. పంపడం అంటే ఏంటంటే ఈ శాప్ అప్లికేషన్ కొత్తగా డేటాని పంపడాన్ని పోస్ట్ అంటారు. మరి పుట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక రికార్డ్ క్రియేట్ అయిపోయింది, క్రియేట్ అయిపోయిన దానిలో తప్పులు వచ్చినాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావచ్చు, ఒకళ్ళ పేరు బదులు ఇంకొక పేరు రావచ్చు. వాటిని కరెక్షన్ చేయడానికి పుట్ అంటారు. అంటే మోడిఫికేషన్స్ కి ఇదేమో కొత్తగా రికార్డ్స్ క్రియేట్ చేయడానికి. డిలీట్ అంటే ఒక రికార్డ్ ఇది క్రియేట్ చేసింది బట్ దే డోంట్ వాంట్, దే వాంట్ టు డిలీట్ దిస్, దే కెన్. గెట్ అంటే ఏంటి? జీరాలో క్రియేట్ అయిన తర్వాత ఏ స్టేటస్ లో ఉందో చూసుకోవాలనుకున్నప్పుడు శాప్ గెట్ అంటే తెచ్చుకోవడం, జీరా నుంచి తెచ్చుకోవడం. పోస్ట్ అంటే ఏదైనా అప్లికేషన్ నుంచి జీరాకి డేటాను పంపడాన్ని పోస్ట్ అంటారు. ఏదైనా పంపిన డేటాలో కరెక్షన్ చేయడానికి ద మెథడ్ ఈజ్ పుట్. డిలీట్ అంటే ఏంటి? డిలీట్ అంటే ఒక రికార్డ్ ని డిలీట్ చేయడానికి. గెట్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న డేటాని వెనక్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏమంటారంటే గెట్ మెథడ్ అని అంటారు. అయితే దీని తర్వాత వీటిని ఏపీఐ రెస్ట్ ఏపీఐ మెథడ్స్ అంటే ఏంటి అంటే మినిమం ఈ 4 గురించే మాట్లాడాలి. అంటే కొత్తగా జీరాలో టికెట్ క్రియేట్ చేయాలంటే పోస్ట్ మెథడ్ వాడాలి. అయితే మీ అందరికీ తెలుసు టికెట్ క్రియేట్ చేయాలంటే ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు నేను న్యూగా టికెట్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ ఏ న్యూ టికెట్ ఇన్ జీరా అప్లికేషన్. ఏమేం కావాలి మనకు? ఏ ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయాలి, ఏ ఇష్యూ టైప్ క్రియేట్ చేయాలి, సమరీ ఏమిటి. ఈ ఈ 3 ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఏదైనా టికెట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, నేను ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేస్తాను? జీరా సిస్టంలోకి వచ్చేసి జీరా సిస్టంలో ఇక్కడ క్రియేట్ అని కొట్టేసి క్రియేట్ అని కొట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏమిస్తున్నాను? ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ లో టికెట్ క్రియేట్ అవ్వాలి, ఏ ఇష్యూ టైప్ తోటి క్రియేట్ అవ్వాలి, సమరీ అంటే ఈ మూడిటికి ఎర్రగా హ్యాస్ట్రిక్స్ ఉన్నాయి. హ్యాస్ట్రిక్స్ ఉన్నాయంటే ఇట్స్ ఏ మ్యాండేటరీ డేటా. అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ బేస్డ్ ఆన్ ద ఈ 3 ఇస్తే చాలు. రిపోర్టర్ అనే దానికి కూడా ఇవ్వాలి, కానీ రిపోర్టర్ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు వస్తుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. అంటే మీరు ఇక్కడ బాగా ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే
ఏమేం డేటా ఇవ్వాలంటే ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఇష్యూ టైప్ ఇవ్వాలి, సమ్మరీ ఇవ్వాలి. ఈ 3 ఫీల్డ్స్ ఇవ్వాలి. అంటే నేనేం చెప్తున్నాను, ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి, ప్రాజెక్ట్ కావాలి, ఇష్యూ టైప్ కావాలి, సమ్మరీ కావాలి. ఈ మూడింటిని ఎలా పెడతానంటే ఇదిగోండి ఇలా ఒక బ్రాకెట్ ఇస్తాడు. బ్రాకెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్, మీరు ఏమేమి ఇవ్వాలి, ప్రాజెక్ట్, ఇలా ప్రాజెక్ట్ కి కొటేషన్స్ పెట్టాలి. పెట్టి ఇదిగోండి మళ్ళా ఇలా కోలన్ పెట్టి ఇక్కడ బిగిన్ పెట్టి మళ్ళా ప్రాజెక్ట్ కీ, కీ అంటే ఎల్జీ ఉందనుకోండి, దానికి ఏం చెప్తాం, ఎల్జీ. ఈ కొటేషన్ క్లోజ్ చేసి కామా. ఇదే ఇంపార్టెంట్ డేటా సార్. ఇది ఒక్కటి వచ్చిందంటే అయిపోతుంది. ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే ఈ 3 అనేది మ్యాండేటరీ ఫీల్డ్. ఈ మూడిటిని ఇన్పుట్ డేటా అంటది. అంటే శాప్ అనే సిస్టమ్ జీరాలో టికెట్ క్రియేట్ చేయాలంటే ఏ ప్రాజెక్ట్ లో నువ్వు టికెట్ ని క్రియేట్ చేస్తున్నావు, ఏ ఇష్యూ టైప్ లో టికెట్ క్రియేట్ చేస్తున్నావు, ఏంటి సమరీ అన్నది. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఒక ఫీల్డ్, కామా, ఇష్యూ టైప్, కామా, సమరీ. సమరీ అంటే ఇక లాస్ట్ దానికి కామా పెట్టవసరం. ప్రాజెక్ట్ అనడానికి ఇక్కడ ఏం చేస్తారంటే బిగిన్ ప్రాజెక్ట్ కీ ఎల్జీ. ఇష్యూ టైప్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ రెండోది ఇచ్చేది ఏంటంటే ఇష్యూ టైప్. ఇష్యూ టైప్ మళ్ళా బ్రాకెట్స్ పెట్టి ఓకే నేమ్ ఇలా పెట్టి ఏసిస్ అంటే ఇష్యూ టైప్ ఏసిస్ కామా. తర్వాత ఏంటి అని అంటే సమరీ అనే ఫీల్డ్ పెడతాం. సమరీ అనే ఫీల్డ్ ఓకే దిస్ ఇస్ మై ఫస్ట్ REST API టికెట్ క్రియేషన్ అయిపోయింది సార్. దీన్ని ఏమంటారంటే డేటా అంటారు. డేటా అంటే ఏంటంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు మాన్యువల్గా ఆలోచించు, నువ్వేం చేస్తున్నావు, నీ అంతటిగా నువ్వు ఏ ప్రాజెక్ట్ లో టికెట్ క్రియేట్ చేయాలో ఆ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇష్యూ టైప్ ఏసీసా, జీకేనా, టీవీసా అని సెలెక్ట్ చేసుకుని సమరీలో ఏదో ఇలా ఎంటర్ చేసి క్రియేట్ అంటే టికెట్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఇలా సిస్టమ్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ డేటా తోటి ఇలా సెలెక్ట్ చేసి చేస్తున్నావో వీటిని ప్రోగ్రామింగ్ లో ఎలా ఇస్తారు అంటే ఇదే డేటాని ఎలా ఇస్తారంటే ఇలా బిగిన్ అంటే స్టార్టింగ్, ఇది ఎండ్. ఏమేం డేటా ఇవ్వాలి, ప్రాజెక్ట్, ఇక్కడ నువ్వేమి ఇస్తున్నావు, ప్రాజెక్ట్ ఇస్తున్నావు కాబట్టి ప్రాజెక్ట్ ఇలా కొటేషన్ లో పెట్టి కోలన్ అంటే ఇక్కడ ఈక్వల్. సార్ ఇక్కడ బ్రాకెట్లు ఎందుకు పెట్టారండి, దీనికి ఇది బిగిన్ ఇది ఎండ్, ఈ మధ్యలో ఉన్నది మొత్తం డేటా అంటున్నారు. ఇలా బ్రాకెట్ ఎందుకు పెట్టాలి అని అంటే ఏదైనా ప్రాజెక్ట్ ఫీల్డ్ కి ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. మల్టిపుల్ అంటే ఎల్జీ ప్రాజెక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, యాపిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్సిడెంట్, శాంసంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కాలంకి అంటే ఒక ఫీల్డ్ కి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇలా బ్రాకెట్ పెట్టాలి. ఇలా బ్రాకెట్ ఎండ్, ఇందులో కీ అంటే దీన్ని ఏమంటారు, ప్రాజెక్ట్ కీ అంటారు. ఆ ప్రాజెక్ట్ కీని ఇక్కడ ఇచ్చినాను. ఎలా ఇచ్చినాను, ఎల్జీ అని ఇచ్చాను. ఇష్యూ టైప్, దీని పేరేంటి, ఇష్యూ టైప్ బ్రాకెట్ లో నేమ్, దీని యొక్క పేరేంటి అని అంటే ఏసీస్. ఇక్కడ ఏసీ క్యాపిటల్, ఎస్ చిన్నది. తర్వాత సమరీ అని ఉంది. సమరీకి మీరు చూడండి ఈ రెండింటికి ఇలా లిస్ట్ బాక్స్ ఉంది, సమరీకి లిస్ట్ బాక్స్ లేదు. లిస్ట్ బాక్స్ లేనప్పుడు బ్రాకెట్లు పెట్టవసరం లేదు, డైరెక్ట్ గా రాసేయచ్చు. ఈ బ్రాకెట్లు ఈ స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఎప్పుడు పెడతాము అని అంటే దానికి మల్టిపుల్ వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు, అంటే ఉన్న దానిలోంచి సెలెక్ట్ చేసుకుని ఇచ్చేటప్పుడు నువ్వు ఇవ్వాల్సింది ఏంటి అని అంటే ఈ బ్రాకెట్స్ ఇస్తున్నావు అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ డేటా ఈజ్ దేర్, సో దట్ డేటా విచ్ యు ఆర్ యూజింగ్ అనుకున్నప్పుడు ఇలాంటిది ఇవ్వాలి. ఇదంతా నువ్వు కష్టపడొద్దు అని నేను చెప్తున్నా. ఇక్కడ చూడండి, క్రియేటింగ్ యాన్ ఇష్యూ యూజింగ్ ఏ ప్రాజెక్ట్ కీ అన్నప్పుడు ఇక్కడ వాడే డేటా ఇచ్చేసాడు. ఏమని ఇచ్చేసాడు చూడండి, ఇక్కడ ఇన్పుట్ డేటా, ఇక్కడ అంతా వాడే రాస్తాడు, మీరేం కంగారు పడవలసింది.
ప్రాజెక్ట్ ఇదిగోండి, సమరీ ఇదిగోండి, డిస్క్రిప్షన్ ఇదిగోండి, ఇష్యూ టైప్ ఈ రెండింటికి మాత్రమే బ్రాకెట్లు పెట్టాడు, మిగతా దాన్ని పెట్టాల. నేను ఇంకోటి యాడ్ చేయలేదు, దట్స్ కాల్ ద ఫీల్డ్స్. అంటే ఏమేం ఫీల్డ్స్ కి డేటా ఇస్తున్నాము అని. ఫీల్డ్స్ అంటే ఏంటి సార్ అని మీరు అడిగితే వీటిని ఫీల్డ్స్ అంటారు. ప్రాజెక్ట్, ఇష్యూ టైప్, సమరీ, అటాచ్మెంట్, డిస్క్రిప్షన్ వీటన్నిటిని ఏమంటారంటే ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ లోకి డేటా ఇవ్వాలి అంటే దాన్ని బాడీ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇది బాడీ అన్నమాట. సార్ అయితే ప్రాక్టికల్ గా ఒక టికెట్ క్రియేట్ చేసి చూపించండి అని అంటే రెండు విధాలుగా చేయొచ్చు. సింపుల్ మెథడ్ చూపిస్తున్నాను. గూగుల్లోకి వచ్చేసి టాలెంట్ ఏపీఐ అని ఉంటుంది. టాలెంట్ ఏపీఐ అని ఒక ఉంటుందన్నమాట. ఇది టాలెంట్ ఏపీఐ. దీని మీద క్లిక్ చేయండి. ఇక టాలెంట్ ఏపీఐ ఫ్రీ ఎడిషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత యాడ్ అని కొట్టండి. యాడ్ అని కొడితే మీకు ఇక్కడ నల్లగా ఒకటి కనపడుతుంది చూడండి. బ్రౌజర్ లో బ్లాక్ గా ఇక్కడ ఒకటి కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. టాలెంట్ ఏపీఐ అనేది ఇక్కడ యాడ్ అయింది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఏం చెప్పాను ఇక్కడ, ఇదిగోండి మెథడ్ పోస్ట్ అండి. ఇక్కడ ఉన్న మెథడ్లు ఏంటంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఈ మూడింటి గురించి వదిలేసేయండి. ఇవి అడిషనల్ ఆప్షన్స్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫర్ జీరో. గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అంటే పోస్ట్ అంటే ఏంటి, డేటాని పంపడం. ఎక్కడికి పంపాలి, మన యొక్క జీరా ఏంటి, లోకల్ హోస్ట్ 8056 ఇస్ మై జీరా. కాపీ చేసుకొని ఇది తీసేసి ఇలా పెట్టి ఈ జీరాలో ఇది మా యొక్క కంపెనీ యొక్క జీరా యూఆర్ఎల్. దీనిలో టికెట్ క్రియేట్ చేయాలి. టికెట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నావు, రెస్ట్ ఏపీఐ. రెస్ట్ అంటే ఇక్కడ రెస్ట్ స్లాష్ ఏపీఐ స్లాష్ 2 అంటే అనేది 2 అంటే ఏంటి అని అంటే వెర్షన్ నెంబర్. జీరాకి వెర్షన్ ఎలా ఉంటుందో రెస్ట్ ఏపీఐ వెర్షన్ మనం సర్వర్ కి డేటా సెంటర్ వెర్షన్ ఎంత అంటే 2. ఏం చెప్తున్నాను, ఇది కంపెనీ యూఆర్ఎల్. ఈ కంపెనీ యూఆర్ఎల్ లో జీరా టికెట్ క్రియేట్ అవ్వాలి. ఏ మెథడ్ ద్వారా అయితే రెస్ట్ స్లాష్ ఏపీఐ స్లాష్ 2 నీకు జీరాలో టికెట్ క్రియేట్ అవ్వాలా, జీరాలో ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వాలా, జీరాలో ఏం చేయాలి. ఇక్కడ ఇష్యూ అంటే జీరాలో టికెట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మెటా డేటా అంటే ఇంతకు ముందు క్రియేట్ చేసిన డేటాని మాడిఫై చేస్తుంది. సెర్చ్ అంటే గెట్ చేస్తుంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇదేమో మీ కంపెనీ యూఆర్ఎల్. ఇక్కడ రాద్దాం, క్లియర్ గా రాసి చూపిద్దాం. ఎందుకంటే లేదంటే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది చాలా ఈజీ అండి. ఇది అసలు ఏమీ ఉండదు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏమీ లేదు, అసలు చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు ఉంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇది కంపెనీ యూఆర్ఎల్. ఏ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ రెస్ట్ అనే ప్రోగ్రామింగ్ ద్వారా రెస్ట్ స్లాష్ ఏపీఐ అంటే రెస్ట్ ఏపీఐ ప్రోగ్రామింగ్ ద్వారా దీనికి స్లాష్ ఇస్తారనమాట. వెర్షన్ ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇష్యూ అంటే ఏంటంటే జీరాలో ఇష్యూ క్రియేట్ చేయడం. అలాగే ఇదే యూఆర్ఎల్ లో ఇక్కడ ప్రాజెక్ట్ అంటే న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. ఇదే దానిలో ఇక్కడ మెటా డేటా అని అంటే ఏంటంటే మోడిఫై ద ఎగ్జిస్టింగ్ డేటా. అయితే ఇదే దానిలో ఇక్కడ సెర్చ్ అనిస్తే అంటే ఫైండింగ్ డేటాను తెచ్చుకోవడం అన్నమాట. అంటే టు గెట్ ద డేటా ఫ్రమ్ ద జీరో. అంటే మనకి ఇక్కడ వరకు మీకు అర్థమవుతుంది ఇదేంటి, మనం ఏ పోర్ట్ నెంబర్తో ఇచ్చామో అది. రెస్ట్ ఏపీఐ 2 అనేది రెస్ట్ ఏపీఐ ద్వారా వెర్షన్ 2 అనేది ఇది. ఇష్యూ అయితే కొత్తగా ఇష్యూ క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, మెటా డేటా అంటే క్రియేట్ చేసిన దానిలో తప్పుల్ని కరెక్ట్ చేయడం, జీరాలో నుంచి డేటాని అదర్ అప్లికేషన్స్ తెచ్చుకోండి. ఇక్కడ వీటిల్లో మనం ఏం చెప్తున్నాను ఇప్పుడు చేస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇష్యూ అంటే ఇష్యూ క్రియేట్ చేయమంటున్నాను. పోస్ట్ అంటే ఈ అప్లికేషన్ జీరాకి పంపుతుంది. బాడీ అని ఉంటుంది. బాడీ అని అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బాడీలో
మీకు ఇందాక చూపించాను. మీరు ఏం కంగారు పడవసరం. ఇదిగోండి ఇక్కడికి రావడం, ఇదిగోండి దిస్ ఇస్ ద బాడీ. ఇందాక మనం ఏం రాసామో అదే ఇది దీన్ని కాపీ చేసుకో. ఈ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ కి మన ప్రాజెక్ట్ కి ఏంటి ఇక్కడ ఎల్జీ. ఏ ప్రాజెక్ట్ కీలో క్రియేట్ అవ్వాలో ఎల్జీ ప్రాజెక్ట్ లో క్రియేట్ అవ్వాలి. సమరీ ఏంటి? దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ REST API program. Description. This is for testing purpose only. Issue type not bug cases. ఇక్కడ ఏం చేశాను నేను? కేవలం ఫీల్డ్స్ అనే దానిలో ప్రాజెక్ట్ కి ఎల్జీ, సమరీ దిస్ ఇస్ మై డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇష్యూ టైప్ నేమ్ ఏసీస్ అనే ఇష్యూ టైప్ లో టికెట్ క్రియేట్ కావాలి. ఎల్జీ ప్రాజెక్ట్ లో ఇష్యూ టైప్ ఏసీస్ అని సెలెక్ట్ చేసుకుని ఈ 2 డీటెయిల్స్ తోటి టికెట్ క్రియేట్ అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. అయితే ఈ టాలెంట్ ఏపీ అనేది ఏం చేస్తుందంటే శాప్ అప్లికేషన్ కి టెస్ట్ చేసే ముందు ఈ టాలెంట్ ఏపీఐలో మనం రాసే కోడ్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం. సార్ మరి దీన్ని కనెక్ట్ అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఉండదు. జీరాలో ఎవరెవరికి యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే. ఇక్కడ మీకు తాళం సింబల్ కనపడుతుంది. తాళం సింబల్ అంటే ఏంటంటే నువ్వు ఈ డేటాను పట్టుకుని వెళ్ళి ఇందులో క్రియేట్ చేయాలంటే నీకు దీనిలో యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఎవరికి ఉందో వాళ్ళ డీటెయిల్స్ చెప్పు. ఇక్కడ నేను యూజర్ నేమ్ అని పెట్టి అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ అంటే అడ్మిన్ అనే క్రెడెన్షియల్స్ వాడుకుని ఈ డేటాని తీసుకుని ఈ URL లోకి వెళ్ళి పోస్ట్ అంటే పంపితే టికెట్ క్రియేట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇక్కడ నువ్వు సెండ్ అని ఉంటుంది. ఇక్కడ సెండ్ అని ఉంటుంది. సెండ్ అంటే పంపించు అని. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఇలా నొక్కుతావో నీకేమవుద్దంటే అది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకుని దానికి అక్కడికి వెళ్ళి ట్రై చేస్తుంది. ట్రై చేయడం అని అంటే ఏం జరుగుతుందా అని ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంక ఇది టైం తీసుకుంటానే ఉంది. లెట్ ఇట్ ఇంకా అవలా, ఎందుకంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఇట్స్ టేకింగ్ టైం. జనరల్గా హాఫ్ సెకండ్ లేదా హాఫ్ సెకండ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ చేసేసిందంట. 201 వస్తే సక్సెస్ అంట. ఎక్కడ? ఎల్జీలో నీకు టికెట్ క్రియేట్ అయిపోయిందంట. ఏమండి, అది క్రియేట్ చేశానని చెప్తుంది. మరి డేటా ఏంటి? టికెట్ నెంబర్ ఏంటి? నాకెలా తెలుస్తుంది అంటే LG11. టికెట్ నెంబర్ ఎంత? LG11. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిజంగా క్రియేట్ అయిందా లేదో చూద్దాం. ఇష్యూస్ కాడికి వచ్చి ఇక్కడ ఇష్యూస్ కాడికి వచ్చి 11 అనే ఇష్యూ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇష్యూస్ లో ఇక్కడ నాకు LG10 ఉంది కానీ 11 లేదు. 10 మీద క్లిక్ చేయి. ఫస్ట్ క్లిక్ చేసి ఈ 10 నెంబర్ని తీసి 11 అని పెడితే ఆ టికెట్ క్రియేట్ అయితే ఇక్కడ కనపడాలి. చూడండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ REST API ప్రోగ్రామ్. డిస్క్రిప్షన్ లో దిస్ ఈజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఓన్లీ. హలో, ఇంటర్వ్యూ 9:30కి ఉందండి. ఒక 2 minutes లో నువ్వు కోడ్ జనరేట్ చేసి రెడీగా ఉండమ్మా. నేను కనెక్ట్ అయిపోతాను. ఓకే అమ్మా? ఓకే సార్. ఓకే అమ్మా. సో చూసారా, నేను టికెట్ క్రియేట్ అయిపోయాను. ఇంకొక టికెట్ క్రియేట్ చేయాలంటే ఏం లేదా అంటే ఈ డేటా మార్చినప్పుడల్లా మారిపోతాయి. కావాలంటే మీరు చూడండి, ఇంకో టికెట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడికి రండి. ఇక్కడ జస్ట్ నేను ఇది తీసేస్తున్నా. సమరీ ఇదేదో ఉంది కదా, నేనేమంటున్నానంటే గుంటూరు కారం జీకే బ్యాచ్ అని పెడుతున్నా. ఇది కూడా డిస్క్రిప్షన్ తీసేసి ఓకే విల్ కంటిన్యూ టుమారో అని పెడుతున్నాం అని పెట్టేసి జస్ట్ సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే టికెట్ క్రియేట్ అయిపోయింది సార్, 201. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే టికెట్ నెంబర్ 12 చూడండి. టికెట్ నెంబర్ 12 చూస్తే ఇక్కడ ఏముంటుంది? జీకే బ్యాచ్.
విల్ కంటిన్యూ. సో నువ్వు ఇక్కడికి వచ్చి క్రియేట్ చేస్తున్నావా? ఇక్కడ నేను క్రియేట్ చేయట్లా. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాను? వేరే అప్లికేషన్ నుంచి. అంటే ఈ డేటా అంతా మనం ఎవరికి ఇస్తామంటే శాప్ వాడికి ఇస్తాం. శాప్ వాడు అరే బాబు మాకు ఈ డేటా కావాలి, నువ్వు ఏది పెట్టి పంపిస్తే మాకు వచ్చేస్తుంది, ఇది మా కంపెనీ యూఆర్ఎల్, నువ్వు ఇలా ఆథెంటికేషన్ వాడుకోవాలి, దీస్ ఆర్ ద థింగ్స్ అని వాడితో చెప్తే యూ విల్ వర్క్ ఆన్ ఇట్. అంటే దిస్ ఈస్ ద స్టోరీ జస్ట్ ఫర్ ద పోస్ట్ మెథడ్. అలాగే గెట్ ఎలా చేయాలి, పుట్ ఎలా చేయాలి, మెటా డేటా ఎలా చేయాలి. ఇక్కడ మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటే అంటే కస్టమ్ ఫీల్డ్స్ కి డేటా ఎలా పంపాలి, వీటన్నిటిని క్లాస్ రేపు చెప్తాను సార్. ఇది చెప్పి అసెట్ మీద ఒక డెమో చూపించాలి, చేస్తాను మీ ముందు. ఒక డెమో చూపిస్తే ఈ రెండింటితోటి ఈ రెస్ట్ ఏపీఐ ఇది అవుతుందండి. మోస్ట్లీ ఈ రోజు ట్యూస్డే కాబట్టి వెన్స్డే థర్స్డేకి 2 టాపిక్స్ అవుతాయండి. ఫ్రైడే నుంచి మనం జెన్కిన్స్ అనే దాన్ని స్టార్ట్ చేస్తాం సార్. జెన్కిన్స్ అనేది డెవాప్స్ అండి. డెవాప్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందండి. సో we'll discuss, we'll continue from tomorrow, guys. Okay, thank you sir, thanks everyone, have a great day. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.